యేసు ప్రభుని సాకుడు తండ్రి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో మన దేవాలయానికి పెట్టిన పేరు ఏం పేరు? పునీత జోజప్ప గారి దేవాలయం. అయితే దేవాలయాలు 4 రకాలు ఉంటాయి. ఎన్ని రకాలు? 4 రకాలు. మొదటి రకం దేవాలయం రాతితో కట్టబడినటువంటి దేవాలయం. రెండవ రకం దేవాలయము క్రీస్తే దేవాలయం. మూడవ రకం దేవాలయము సంఘమే దేవునికి ఆలయం దేవాలయం. నాలుగో రక దేవాలయము ప్రతి నరుడు దేవునికి ఆలయం. సో దేవాలయాలు ఎన్ని రకాలు? 4 రకాలు. మొదటి రకం రాతితో కట్టబడినటువంటి దేవాలయం. రెండవ రకం క్రీస్తు అనేటటువంటి దేవాలయం. మూడవ రకం సంఘం అనే దేవాలయం. నాలుగవ రకం క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే ప్రతి క్రైస్తవుడు దేవునికి ఆలయం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే ఫాదర్ గారండి, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా, మీరు సొంతగా చెబుతున్నారా అన్న మాట మీకు రావచ్చు. ఈ 4 దేవాలయాలు కూడా బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. కాబట్టి బైబిల్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఆ బైబిల్ తీద్దాం. మొదటి దేవాలయము రాతితో కట్టబడినటువంటి దేవాలయం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8-9 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. వారి నడుమ నివసించుటకు నాకు ఒక మందిరమును నిర్మించుము. నేను మీకు చూపించేటటువంటి నమూనా ప్రకారముగా నీవు మందిరమును దాని ఉపకరణములను నిర్మింపవలెను. చాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెబుదామా హల్లెలూయా. చేతులెత్తి చెబుదామా హల్లెలూయా. 2 చేతులెత్తి చెబుదామా హల్లెలూయా. కాలు మీద కాలు తీసి చెబుదామా హల్లెలూయా. సంతోషంగా చెబుదామా హల్లెలూయా. అక్కడ దేవుడు స్వయంగా మోషేతో చెబుతున్నారు. యావే దేవుడు స్వయంగా మోషేతో చెబుతున్నాడు. మోషే, నేను ప్రజల మధ్యలో నివసించాలని ఆశపడుతున్నా. నేను ప్రజల మధ్యలో నివసించాలంటే స్వయంగా నీవే నాకు ఒక మందిరాన్ని నిర్మించుము. ఆ మందిరానికి పొడవు ఎంత, వెడల్పు ఎంత, ఎత్తు ఎంతో నేను చెబుతాను. ఆ నమూనా ప్రకారము నాకు ఒక మందిరాన్ని నిర్మించము. ఆ మందిరాన్ని నిర్మిస్తే ఆ మందిరములో నేను నివాసం ఉంటాను, నా చుట్టూరా ప్రజలు ఉంటారు అని దేవుడు ఆనాడు మోషేతో చెప్పటం జరిగింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో కాబట్టి దేవాలయం అనగా దేవుడు నివాసముండే స్థలం. దేవుడు నివాసముండే స్థలాన్ని దేవుని ఆలయం అంటారు. అయితే దేవాలయములో ఎవరుంటారట? దేవుడు ఉంటాడట. దేవాలయంలో ఎవరుంటారు? మరి మన దేవాలయంలో దేవుడు ఉన్నాడా? ఆ దైవత్వాన్ని మనం అనుభవిస్తున్నామా? దేవాలయము మన ఇళ్ల మధ్యలోనే ఉంది. దేవాలయములో దేవుడు చెప్పినట్టుగా దేవుడు ఉన్నాడు. కానీ నరుడేం చెయ్యాడంటే ఆ దేవాలయంలోకి వెళ్ళాలా, దేవునికి ప్రార్థన చెయ్యాలి. సమూవేలు మొదటి గ్రంథానికి వెళదాం. సమూవేలు మొదటి గ్రంథంలోకి వెళదాం. 1వ అధ్యాయంలోకి వెళదాం దేవుని బిడ్డలారా. సమూవేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయంలోకి వెళదాం. 12వ వచనము నుండి ఒక్కసారి మనం చదువుకుందాం. అన్న ఈ రీతిగా ప్రభు ఎదుట ప్రార్థించుతుంది. ఎక్కడ ప్రార్థన చేసిందట? దేవుని ఎదుట ప్రార్థన చేసిందట. ఎక్కడ ప్రార్థన చేసింది? ఎక్కడ? దేవాలయములో దేవుని ఎదుట దేవునికి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ మొరపెట్టిందండి. ఆనాడు అన్నకి బిడ్డలు కలగకపోతే ఎక్కడికి వెళ్ళింది? దేవాలయంలోకి వెళ్ళింది.
ఎవరి ముందు ప్రార్థన చేసింది? దేవుని ముందు ప్రార్థన చేసింది. దేవుని ముందు అన్న ప్రార్థన చెయ్యగా దేవుడు ఆమె మొరని ఆలకించాడు. ఆమెకు ఒక బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ పేరు సమూవేలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దైవ సంగమా, గుర్తుపెట్టుకో, దేవాలయం అంటే కులానికి ఒకటి ఉండదు, దేవుడికి మాత్రమే ఉంటది. అది దేవాలయం అంటే రాజకీయాలు ఉండవు. దేవాలయములో దేవుడు ఉంటాడు. దేవాలయములో ప్రార్థన జరగాల, దేవాలయములో ఆరాధన జరగాల, దేవాలయములో వాక్యము పంచిపెట్టబడాలా, దేవాలయములో దేవుడికి మొరపెట్టుకోవాలా, దేవాలయంలో దేవుని సన్నిధిలో కూర్చొని దేవునికి ప్రార్థన చేయాలి. దేవాలయం అంటే దానికి దేవుడు అన్నాడు, మోషే ప్రజల మధ్య, ప్రజల కోసం, ప్రజలతో ఉండటం కోసం నేను నాకు ఒక మందిరాన్ని కట్టమన్నాడు. ఈ రోజున మన ఊర్లో మందిరం ఉంది. ఆ మందిరానికి పండగ జరుగుతుంది. కనీసం ఆదివారం గుడికి వచ్చే బిడ్డలు లేరు. వస్తే ఆడవాళ్ళు వస్తారు, లేకపోతే పిల్లలు వస్తారు, లేకపోతే కర్ర పట్టుకున్న. దేవుడు ఆడవాళ్ళకేనా? దేవుడు ముసలోళ్ళకేనా? దేవుడు పిల్లలకేనా? దేవుడు రోగులకేనా? దేవుడు మగోళ్ళకి కాదా? దేవుడు సంఘ పెద్దలకి కాదా? దేవుడు ఉపదేశులకి కాదా? దేవుడు మనుషులకి కాదా? ఎక్కడైనా రాసిందా గుడి గోడ మీద ఆడవాళ్లే రావాలి అని? నా ఆలయం అన్ని జాతులకు మందిరం. నా ఆలయం అన్ని జాతులకు ప్రార్థనాలయము. దేవుని బిడ్డలారా, ఎంత పెద్ద గొప్ప కట్టడాలు ఉన్నా ప్రతి నరుడు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఎక్కడికి వెళ్ళాలండి? దేవాలయానికి వెళ్ళాలా? ఈ రోజున అన్న దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేసింది? ప్రార్థన చేసింది. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి, మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలున్నా, కలవరమైన కలతలున్నా తొలగిపోవను, ఆలయాన చేరను, కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి, వందనీయుడేసుని చూడండి. ఫాదర్ గారండి, ప్రతి ఆదివారం క్రమము తప్పకుండా నేను దేవాలయానికి వస్తున్నానండి అన్నవాడు చప్పట్లు కొట్టండి. చూశారా? ప్రైజ్ ది లార్డ్. ఫాదర్ గారండి, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా కేజీ మాంసం తెచ్చుకుని క్వార్టర్ మందేస్తామండి అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. దీనికి కూడా కొట్టరు. ఒక ఆయన కొట్టారు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సత్యం చెప్పాలన్నా ధైర్యం కావాలండి. యథార్థం చెప్పాలన్నా ఏం కావాలి? ధైర్యం కావాలా? ధైర్యం ఉంటేనే ఏం చెబుతారు? యథార్థం చెబుతారు. నీలో ధైర్యం లేకపోతే యథార్థత అనేది రాదు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో ఆదివారం అన్నిటికీ సెలవు. ఆదివారం అన్నిటికీ సెలవు. స్కూల్కి సెలవు, బడికి సెలవు, పంటకి సెలవు, పనికి సెలవు, అన్నిటికీ సెలవు. సెలవు దేనికి ఇచ్చారంటే ప్రార్థనా మందిరానికి వెళ్ళటానికి కాదు. ఎందుకు ఇచ్చారంటే పండగలు చేసుకోవడానికి, విందులు చేసుకోవడానికి, ఆ విందులో మందేయటానికి. విందుతో పాటు మందేసి, మందుతో పాటు చిందేయటానికి ఆదివారం సెలవు వచ్చింది. కానీ వాక్యం ఏం పలుకుతుందో తెలుసా? యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో 13వ వచనంలో ఈ విధంగా వాక్యం పలుకుతుంది. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదివితే అక్కడ ఈ విధంగా యెషయా ప్రవక్త ద్వారా ప్రభు పలుకుతున్నారు. మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయండి. ఆగండి. మీరు విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి? పవిత్రపరచండి. విశ్రాంతి దినము పవిత్రపరచబడాలి అంటే ఏం చెయ్యాలా? చదవమ్మా. నా పవిత్ర దినమున మీ వ్యాపారములను మానుడు. చేసేదే ఆ రోజు వ్యాపారాలన్నీ. తర్వాత చదవక్క. దానిని సంతోషకరమైన దానిగా, గౌరవార్హమైన దానిగా భావింపుడు. ఆ దినమున ప్రయాణం, పని, ముచ్చట్లు చెప్పుకొనుటను. అసలు ఆదివారం చేసే పనులన్నీ ఇయే.
మిరపకాయలు బారు, మొక్కజొన్నలు బారు, ఏనికి బారు. చివరికి ఏ పనికి వెళ్ళరు. ఏంటంటే ఈరోజు ఆదివారం పనికి అయితే నువ్వు 1000 రూపాయలు ఇచ్చినా మేము పనికి రావు అంటారు. మరి ఏం చేస్తారు అంటే అదిగో ముచ్చట్లు. ఇందాక ఒకళ్ళు పాడారు, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి చదవగొట్టాలి. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి కుర్చీలో కూర్చున్న వాళ్ళు చదవగొట్టాలి. శుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరికనే ఉంటే తప్పమ్మా, యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకని ఉంటే తప్పమ్మా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రైజ్ ది లార్డ్. కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, ఆటోలో కూర్చునే కన్నా కూడా మరి కుర్చీలు చక్కగా సంఘ పెద్దలు ఏర్పాటు చేశారు. ఆటోలో కూర్చున్న సంఘ పెద్దలందరూ కాస్త బయటకు వచ్చి మరి దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ దినమున ప్రయాణం చేయకూడదు, ఆ దినమున ముచ్చట్లు చెప్పుకోకూడదు, ఆ దినమున పనికి వెళ్ళకూడదు. ఏం చెయ్యాలో మరి ఇవన్నీ చేయకుండా అంటే గుడికి రారు. అసలుకి 8ంటికి ప్రారంభం కావాల్సి 9ంటికి స్టార్ట్ అయింది మీ ఊర్లో ప్రార్థన. అసలు ఫస్ట్ టైం నా జీవితంలో చూస్తున్నాయి. నేను అంతటా తిరుగుతా కానీ నేనే లేటుకు వచ్చాను అనుకుని 8ంటికి నాకు చిన్నంగా వస్తున్నారు. మొగలు రేకులు, కార్తీక దీపం, ఆకాశం సీరియల్ అవగొట్టుకొని మెత్తగా చూసి వస్తున్నారు కదమ్మా. ఎంత చక్కగా నవ్వుతున్నారు మా తల్లి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ సీరియల్ చూడటం మన సంసారాలు సర్వనాశనం అవుతాయి. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ అత్తా కోడలు కొట్టుకున్నట్టు లేదు, కానీ ఎక్కడ కనపడతాయి దానికి నోరు తీసి బ్యాలెన్స్ చేయించుకొని అప్పిచ్చలు చేసుకుంటారు. ఒకళ్ళు చూడకపోతే ఫోన్లో ఒకసారి నిన్న సీరియల్ పెట్టయ్యా అని మళ్ళీ చూస్తారు. ఇప్పుడు మాత్రం మాస్టర్ ఫాదర్ గారు వచ్చారండి అంటే నేనే లేట్ అనుకుంటే నాకన్నా ఇంకా లేట్. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది తెలుసా? ప్రార్థన అంటే ప్రార్థన మీద మీకున్న ఆసక్తి అంత ఇదిగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. మేము పోయిన గురువారం, శుక్రవారం, శనివారం కర్నూలు జిల్లాలో ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళాం. మేము ఎప్పుడు మైకి పెట్టి పాట పాడితే 10 నిమిషాలు జనం వచ్చి కూర్చునేవారు. 6:30కి పెట్టిన జనం వచ్చారు, 7:30కి పెట్టిన వచ్చారు, జనాలు 8:30కి వచ్చారు. ఇక్కడ పాటలు పాడి 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 ఈ రోజు ఇంత నిదానంగా వస్తే ఇంకా ఆదివారం గుళ్ళో ఎత్తుక్కోలే. 1 2 3 4 కదా. అంటే దేవుడి మీద మీకున్న భక్తి అది, దేవుడి మీద మీకున్న ప్రేమ అది. కానీ గుడి పండగ మాత్రం గొప్పగా చెయ్యాలా? భక్తి లేని పండగ అది దండగే, విశ్వాసం లేని పండగ అది దండగే, దేవుని మీద ప్రేమ లేని పండగ అది గొప్పగా చెప్పుకోవడానికి తప్పితే మరి దేనికి పనికిరాదు. అందుకే దేవాలయంలో ఎవరుంటారు అమ్మా? దేవాలయంలో దేవుడు ఉంటాడు. భార్యాభర్తల మధ్య గొడవైతే భర్త ఏమో మందు షాపు దగ్గరకు పోతాడు, భార్య అలిగి అమ్మగారింటికి పోయింది. ఏ దేవుడి దగ్గరికి ఎందుకు రారు? ముందు అక్కడ దేవుడు ఉన్నాడని మనకు తెలిస్తే కాదు. ప్రైజ్ ది లార్డ్. అన్నా అని అందరు ఎగతాళి చేశారు. నువ్వు గొడ్రాలివి, నీకు పిల్లలు పుట్టరు, నువ్వు ఏ శుభకార్యానికి రావద్దు అని అన్నాని అందరు ఎగతాళి చేశారు. భర్త దగ్గరికి వెళ్ళి నేను చచ్చిపోతానని. అప్పుడు ఎలకన్నా అంటాడు, నేను 10 మంది కొడుకులతో సమానం, భయపడగాకంది. భర్త మాట అన్నా కూడా గుళ్ళోకి వెళ్ళింది. ఏ నుయ్యో గొయ్యో చూసుకోలే. ఎక్కడికి వెళ్ళింది? మందిరానికి వెళ్ళింది, దేవాలయంలోకి వెళ్ళింది. కన్నీరు మున్నీరుగా ఏడ్చి ప్రార్థన చేసింది. కన్నీరు మున్నీరుగా ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇచ్చాడు. ఓ అన్నా, నీ గర్భమును ఫలింపచేసే దేవుడిని నేనే. మనసు అందరూ అనుకున్నారు ఈమెకి పిచ్చెక్కింది, ఈమెకి మత్తెక్కింది, ఈమె మందు దాగి ప్రార్థన చేస్తుందని అక్కడ ఉన్న యాజకుడు కూడా అనుకున్నాడు. చూడండి ఎంత చక్కనైన మాట. 13వ వచనం చూడమ్మా. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం.
అన్న హృదయమునందే ప్రార్థన చేసుకొనుచు ఉండెను. ఆమె పెదవులు కదురుచుండెను, నోటి నుండి మాత్రము మాట వెలువటలేదు. కానీ యాజకుడైన ఏలి ఆమె తప్పు తాగి మత్తెక్కింది అనుకుంటున్నాడు. ఈరోజు నువ్వు గుడికి వస్తా కైపన్న మొత్తం అదే లక్కు కదా. ఈ రోజున ఎదుటోళ్ళు ఏమనుకుంటారో, ఒకవేళ పురుషుల్ని గుడికి రా అన్నాం అనుకో, వాళ్ళు ఏమంటారు, సిగ్గండి, నన్ను చూసి చాలా మంది నవ్వుతారు. నవ్వేవాడు నీకు రక్షణ ఇవ్వడు. నిన్ను చూసి ఎగతాళి చేసేవాడి వల్ల నీకు రక్షణ రాదు. నిన్ను చూసి నవ్వేవాడు వల్ల నీ బ్రతుకు బాగు పడదు. నిన్ను చూసి నవ్వేవాడు పరలోక రాజ్యానికి చేర్చడు. కానీ ఇక్కడ అన్న పెద్దలు కదలకుండా ప్రార్థన చేస్తుంటే యాజకుడని ఏలి అంటున్నాడు, ఈమె బాగా దాగినట్టుంది, అందుకే ఈమె ఎట్లా చేస్తుంది అనుకుంది. కానీ నిజానికి అన్న దేవునికి ఏం చేసింది, మొరపెట్టింది. ఎక్కడ మొరపెట్టింది? చివరికి యేసు ప్రభు కూడా ప్రార్థనా మందిరానికి వెళ్ళారండి. తీయండి లూకా శుభవార్త 4వ అధ్యాయానికి వెళదాం. లూకా శుభవార్త 4వ అధ్యాయము తీసారా? 1వ వచనం చదవండి. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడెను. అచ్చట 40 రోజులు సైతానుచే శోధింపబడెను. సారీ తల్లి, 16వ వచనం తల్లి, నేను తప్పు చెప్పానమ్మా. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడై నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ఎక్కడికి వెళ్ళాడట? అసలు యేసు ప్రభుకి అలవాటు అయిపోయింది. ఏంటి అలవాటు అయిపోయింది? విశ్రాంతి దినం అనగానే, ఆదివారం అనగానే ప్రార్థనకి వెళ్ళటం అలవాటు అయిపోయింది. ఈ రోజున ఆదివారం అనగానే మందు తెచ్చుకోవటం, చికెన్ తెచ్చుకోవటం, మీట్ తెచ్చుకోవటం, తినటం అలవాటు అయిపోయింది. దానికోసం నీకు సెలవు పెట్టలే ఇక్కడ. ప్రభు అంటున్నాడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు వారికి అలవాటు. ఏం అలవాటు? విశ్రాంతి దినమున క్రమము తప్పకుండా ఎక్కడికి వెళ్ళటం? దేవానికి వెళ్ళటం. ప్రభు అంటున్నారు, విశ్రాంతి దినమున పని మానండి, పనులు మానండి, ముచ్చట్లు మానుకోండి, ప్రయాణాలు మానుకోండి, ప్రభు సన్నిధికి రండి. సర్వశక్తిమంతుడైన దేవుడే, జీవము కలిగిన యేసయ్యే, దేవుడు మానవుడిగా పుట్టిన యేసయ్య తాను బ్రతికినంత కాలం విశ్రాంతి దినాన ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు. మరి మనము ఒక ఆదివారం వస్తే ఇంకొక వారం రా. సరే, వారం వస్తామంటే ఎప్పుడుకి వస్తాము? అదిగో చివరి ప్రార్థన అయిపోయే సమయానికి మెల్లగా నడుచుకుంటా, అయిపోలేదులే, ఇప్పుడేగా ఫాదర్ గారు వచ్చింది, ఇప్పుడేగా పూజ స్టార్ట్ అయింది, ఇప్పుడేగా వాక్యం స్టార్ట్ అయింది, ఇప్పుడేగా అనుకునే లోపు పూజ మొత్తం అయిపోయింది. ఈ లోపు ఏమ్మా ప్రార్థనా మందిరానికి రాలేదని అడిగితే, ఫాదర్ గారు అండి వద్దాం అనుకున్నాం కానీ ఈ లోపు పూజ తప్పు, పొరపాటు ఫాదర్ గారి, మీది కాదమ్మా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాట చెబుతున్నాను నేను? ఈ మాట ఎందుకు చెబుతున్నాను తెలుసా? దేవుడే చెప్పాడు, నాకు ఒక మందిరాన్ని సొలొమోనుతో చెప్పాడు. సొలొమోను, మీ నాన్న దావీదు దేవాలయాన్ని కట్టాలనుకున్నాడు, ఆయన కాదయ్యా, నా ప్రజల కోసం ఒక మందిరాన్ని, హగ్గయి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్నాడు, నాకు ఒక మందిరాన్ని కట్టమని చెబుతున్నాడు. ఈరోజు నా మన ఊర్లో ఓ చక్కనైన మందిరం దేవుడిచ్చాడు. చాలా చోట్ల మందిరాలు లేవండి. నేనే చెబుతున్నా, నేను పనిచేసే విచారంలో మందిరం లేదు. ఇట్లాంటి స్టేజ్ మీద ఆదివారం పూజ పెట్టుకుంటా. దేవాలయం లేదు, కానీ మీకు చక్కనైన దేవాలయం ఉంది, కానీ అందులో దేవుడు ఉంటాడు, కానీ మనమే ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామములో. ఆలయంలో ప్రవేశించండి, అందరూ చెప్పగలదా? స్వాగతం సుస్వాగతం యేసునామములో. నీ బ్రతుకులో పాపమా కలపరా, నీ హృదయంలో బాధరా కన్నీరా, కన్నీరంత తుడిచివే రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ.
స్వాగతం సుస్వాగతం యేసునామములో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెదికే వారికంతా కనబడు దీపమై యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయము ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామములో. యేసు ప్రభు వారు అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరానికి వెళ్ళారట. 16వ వచనం చూడండి. అలవాటు చొప్పున మనం అలవాటు చేసుకోవాలా. ఏం అలవాటు చేసుకోవాలా? ఆదివారం అంటే ప్రార్థనా మందిరానికి వెళ్ళటం అనే అలవాటు చేసుకోవాలా. ఒక పూట పనికి పోకపోతే అయ్యో 500 మిస్ అయ్యామన్న బాధ ఉంటది. ఒక పూట అన్నం తినకపోతే అయ్యో అన్నం తినలా నీరసంగా ఉందన్న బాధ ఉంటది. ఒక ఆదివారం రోజు నువ్వు ప్రార్థనకి రాకపోతే అయ్యో ఈ రోజు దివ్య బలి పూజకి వెళ్ళలా, ప్రార్థన చెయ్యలా, వాక్యం వినలా, ప్రభు శరీరక్తాలు తినలా అన్న బాధ మనకుంటదా? ఉండదు. ఏముంటదంటే ఈ ఒక్క వారం పోకపోతే అంత నష్టమేమి, ప్రైజ్ ది లార్డ్, అంత నష్టమేమి అంటే గుడికి పనికి వెళ్ళకపోతే నష్టమే, తిండి తినకపోతే నష్టమే, గుడికి రాకపోతే మాత్రం ఏ నష్టం అనుకుంటున్నారా? అంతకంటే నష్టం మరేది ఉండదు. నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గరికి రావట్లేదో అంటే నువ్వు దేవుడికి దూరం అవుతున్నావు. నువ్వు ఎప్పుడైతే దేవుడికి దూరం అవుతున్నావో సాతానికి దగ్గర అవుతున్నావు. నువ్వు ఎప్పుడైతే సాతానుకు దగ్గర అవుతున్నావో నీ ఆత్మదీపం ఆరిపోతుందని అర్థం. నీలో ఉన్న జీవము కొడిగడుతుందని అర్థం. నీవు దేవుడికి దూరం అవుతున్నావంటే నీలో రక్షణ దూరం అయిపోతుందని అర్థం. ఇవేవి కంటికి కనపడేవి కాదు, ఆత్మతో అనుభవించేవి మాత్రమే. యేసయ్యకి అలవాటు అయిపోయింది. ఏం అలవాటు అయిపోయింది? 6ంటికి టీవీ ఆన్ చేసి సీరియల్ చూడటం. యేసయ్యకి అలవాటు అయిపోయింది. ఏం అలవాటు అయిపోయింది? పని బాట లేకుండా రోడ్డు మీద కూర్చొని ముచ్చట్లు. అది మన జీవితం. మనం ఎవరి బిడ్డలు అండి? అబ్బా దేవుడి బిడ్డలు అయితే మరి ఆదివారం ఎందుకు గుడికి రాను మీరు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు పైకి లేపి చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులు లేవా? చేతులు ఉంటేనే లేపండి, చేతులు లేకపోతే లేపకాకండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులు ఉన్నా లేపట్లేదంటే దానికి ఏదో రోగం వచ్చి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బులకైతే చేతులు వస్తాయి, మందు బాటిల్కైతే చేతులు వస్తాయి, సిగరెట్కి చేతులు వస్తాయి, కానీ దీనికి మాత్రం ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించెదం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం. చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించెదం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రార్థనకు రావటం ఏం చేసుకోవాలా? గట్టి చెప్పాలి. ఏం చేసుకోవాలా? ఏం చేసుకోవాలా? అలవాటు చేసుకోవాలి. మన జీవితంలో భాగం అయిపోవాలా. అందుకే మరలా అక్కడికి వెళ్ళండి. యెషయా గ్రంథం 58:13కి వెళ్ళండి. యెషయా గ్రంథం 58:13కి వెళ్దాం. మీరు విశ్రాంతి దినమున పవిత్రము చేయండి. ఆ పవిత్ర దినమున మీ వ్యాపారాన్ని మానుకోండి. దానిని సంతోషకరమైన దానిగాను గౌరవార్హమైన దానిని గాను భావించండి. ఆ దినమున ప్రయాణాన్ని, పనిని, ముచ్చట్లు చెప్పుకొనకూడదు. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్ ఉన్న వాళ్ళు చూసుకోండి, పెన్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. ఎవరైతే ఆదివారం రోజున క్రమము తప్పకుండా దేవుని సన్నిధికి వస్తారో వాళ్ళకు దేవుడిచ్చే దీవెనలు ఇవి. చదువమ్మ ఇప్పుడు అక్కడి నుంచి ఆ దీవెనలు ఏంటో మీకు ఆనందమును దయచేయుదును. అందుకు గుర్తు పెట్టుకోండి. ఏమిస్తాడట? ఏమిస్తాడట? ఒకసారి ఒక గ్రామానికి ప్రార్థనకి వెళ్ళా. దేవాలయం లోపల ప్రార్థన జరుగుతుంది, బయట కుర్రోళ్ళందరూ ముచ్చట చెప్పుకుంటా ఉన్నారు. ఏం చెప్పుకుంటున్నారు అమ్మా? ఏం చెబుతున్నారు? గట్టి చెప్పాలి. కుర్చీలో కూర్చున్నాడు. చెప్పండి అమ్మా, పెన్షన్ వచ్చింది 1వ తారీఖు చెప్పండి.
వాటికైతే నోళ్ళు బాగానే అవుతాయి. నాది ముందు నాది ముందు నా ఏలు పెట్టు అన్నట్టు. మరి ఇప్పుడు ఇప్పుడు చెప్పని దేవుడి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎవరు బయట కూర్చున్నారు? మీరు కుర్చీలో కూర్చున్నారని చెబుతున్నారా? కుర్రోళ్ళు బయట కూర్చున్నారు. వెనకోళ్ళు ఉన్న వాళ్ళు కొంతమంది ముసుగేసి నిద్రపోతున్నారు, అర్థం కావట్లేదు. ఎందుకంటే బీపీ షుగర్ టాబ్లెట్లు వేసుకుని వచ్చి ఉంటారు. వాళ్ళు చూడవలసిన సీరియల్ అన్నీ అయిపోయి నిదానంగా వచ్చారు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కుర్రోళ్ళు బయట కూర్చున్నారు. ఇక నేను ఆ గుళ్ళోకి వెళ్ళి పూజ చేసి వాక్యం చెప్పి బయటికి రావాలి. వెళ్ళబోయే ముందు ఒక కుర్రోడి మీద భుజం మీద చేసి, తమ్ముడు బయట ఏం చేస్తున్నానంటే, ఫాదర్ గారండి గుడికి వచ్చామండి అన్నారు. గుడికొస్తే ఎక్కడ ఉండాలా? గుళ్ళో ఉండాలి. బయట ఉన్నారు. సరే ఏం చేస్తున్నాను కొంచెం తల తిప్పి చూస్తే ఫోను కాస్త రన్నింగ్లో ఉందన్నమాట. అంటే చాటింగ్ చేస్తా ఉన్నాడు. తమ్ముడు నేను నీకు పని చెబుతా, చేస్తావా అన్నాడు. ఫోన్ కాస్త ఫ్లైట్ మోడ్లో పెట్టి ఒక గంటన్నర గుళ్ళో కూర్చోగలుగుతావా అన్నాడు. ఫాదర్ గారండి నేను గుళ్ళో కూర్చుంటే నాకేం వస్తుందండి అని అడిగాడు. గుళ్ళో కూర్చుంటే నీకేం వచ్చిందో నాకు తెలియదు, కానీ నువ్వు గుళ్ళోకి వచ్చి కూర్చో, నువ్వే చెబుతావు నీకేం వచ్చిందో అని చెప్పాను. సరేలే అని ఆ తమ్ముడు నా మాటిని గుళ్ళోకి వచ్చి కూర్చొని అన్నాడు. నేను పూజ అయిపోయింది, వాక్యం ఆరాధన అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాను. మరలా తమ్ముడు భుజం మీద చెయ్యి పై పెట్టి, ఏం తమ్ముడు గుళ్ళోకి వచ్చావు కదా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి, ఎలా ఉందంటే ఆయన అన్నాడు, మొట్టమొదటి మాట అన్నాడు, నా జీవితంలో నేను ఎప్పుడూ అనుభవించిన ఆనందాన్ని నేను ఈ రోజున గట్టి చెప్పలు కూడా దేవుని. అది ఎవరిచ్చిన ఆనందం? దేవుడిచ్చిన ఆనందం. ఈ ఆనందాన్ని ఎవరు అపహరించలేరు. ఈ ఆనందాన్ని ఎవరు దూరము చేయలేరు. కాబట్టి ఆనందం కోసం మందు తాగమాక, ఆనందం కోసం సినిమా చూడగాక, ఆనందం కోసం సిగరెట్ తాగమాక, ఆనందం కోసం ఎవరికో ఫోన్ చేసి మాట్లాడగాక, ఆనందం కోసం ఫోన్లో చాటింగ్ చేయమాక, ఆనందం కోసం ఎవరితోనో స్నేహం నువ్వు చేయమాక. ఆనందం కోసం యేసయ్య దగ్గరికి రా. నీ ఊర్లో ఓ మందిరం ఉంటుంది, ఆ మందిరంలో దేవుడు ఉంటాడు. ఆ దేవుడు జీవం కలిగిన వాడైతే ఆ దేవుడితో నువ్వు మాట్లాడితే ఆ దేవుడు మొట్టమొదట నీకు ఇచ్చే ఆశీర్వాదం ఆనందం. ప్రభు అదే అంటున్నాడు. విశ్రాంతి దినాన పని ప్రయాణం ముచ్చట్లు మానుకొని గనక నువ్వు నా సన్నిధికి వస్తే నేను నీకు ఆనందమునిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తర్వాత చదవమ్మా. మిమ్ము భూమి యందంతటా మాన్యులను చేయుదును. మీరు మీ మీ పితరుడైన యాకోబు వారస భూమిని అనుభవింతురు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వారస భూమి అనగా కానాను దేశం. కానాను దేశం అనగా పరలోక రాజ్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలవాటు చేసుకోవాలి. ఏం అలవాటు చేసుకోవాలా అమ్మా? మందిరానికి రావటానికి అలవాటు చేసుకోవాలి. మందిరంలో ఎవరుంటారు? స్వయంగా దేవుడు చెప్పాడు, నేను వాళ్ళ మధ్యలో వాళ్ళతో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మందిరములో దేవుడు ఉంటాడు. కాబట్టి ఆ మందిరములో పనికి మాలిన పనులేది చేయకూడదు. చాలా తెలివి కల్లా వాళ్ళు ఉంటారన్నమాట. మందిరంలో పడుకుంటారు, మందిరంలో చెయ్యరా అని పాపాలన్నీ చేస్తూ ఉంటారు. మందిరములోకి పాపం చేయటానికి వెళ్ళకూడదు, ప్రార్థన చేయటానికి మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే ప్రభు అంటున్న మందిరములో నేనుంటా, ఆ మందిరము నాది, దానిని వ్యాపార స్థలముగా చెయ్యొద్దు. యెరూషలేము దేవాలయము పండగ రోజున, పాస్కా పండగకి యేసు ప్రభు యెరూషలేము దేవాలయానికి వెళ్తే ఆ యెరూషలేము దేవాలయములో ప్రార్థన జరగల, ఆ యెరూషలేము దేవాలయములో ఆరాధన జరగల. ఆ యెరూషలేము దేవాలయములో ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఈ రోజున దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసేవాళ్ళు మన మధ్యలో లేరంటారా? నరలేరా? ఉన్నారు. దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని పార్టీ గొడవలు రేకెత్తే వాళ్ళు మన మధ్యలో లేరంటారా? దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని రావాల్సినటువంటి సంఘ డబ్బులు రాకుండా గుప్పెట్లో పెట్టుకునే వాళ్ళు మన మధ్యలో లేరంటారా? ఇది దేవునికి విరుద్ధంగా చేసే కార్యము కాదంటారా? దేవాలయంలో ఏం జరగాలి? ప్రార్థన జరగాలి. కానీ ఈ రోజున దేవాలయాలు ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది. దేవాలయంలో ఏం జరుగుతుంది? డబ్బులు పంపిణీ జరుగుతుంది. దేవాలయంలో ఏం జరుగుతుంది? పార్టీ గొడవలు. ఏ గొడవలు? పార్టీ గొడవలు. దేవాలయంలో ఏం జరుగుతుంది? ముఠా గొడవలు జరుగుతున్నాయి.
ఈ గొడవలతోటి ప్రార్థన కలగలేదు, ఆరాధన లేదు, దేవుడికి మహిమ కలగలేదు. ఇక చివరికి మేమంటాం మేము గొప్ప అంటే మేము గొప్ప అంటారు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఎవడు గొప్ప కాదు. గొప్పవాడు ఎవడంటే నా ప్రభు అయిన యేసయ్య మాత్రమే. నీవు నిన్న పుట్టావు, ఈ రోజు చచ్చిపోతావు. సజీవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేవాడు నా ప్రభు అయిన యేసయ్య. యేసయ్య. కాబట్టి దేవాలయములో దేవుడు ఉంటాడు. దానిని అపవిత్రంగా అమంగళంగా చెయ్యగాకండి. దానిని వ్యాపార స్థలంగా మార్చగాకండి. దానిని వ్యభిచార గృహంగా మార్చగాకండి. దానిని పార్టీకి ఆలయంగా మార్చగాకండి. అది ప్రేమకు నిలయం, అది జీవానికి నిలయం, అది ఆత్మకు నిలయం. అందులో ప్రార్థన చేసేవాడికి దేవుడు సంతృప్తి కలుగునుగాక. ఆమేన్. నువ్వు వ్యాపారం చేస్తే, నువ్వు పార్టీ గొడవలు తెస్తే, నీవు ముఠా గొడవలు తెస్తే, నీవు ఇంటి గొడవలు తెస్తే ఆ గుళ్ళోకి రావాలనిపించదు, ప్రార్థన చెయ్యాలనిపించదు. అప్పుడు సంఘములో ఏమొస్తుంది? చీలిక వస్తుంది. ఆ చీలిక పుట్టించే వ్యక్తివి నువ్వు కాకూడదు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. నీ వల్ల సంఘం ఏమైపోకూడదు? చీలిపోకూడదు. సంఘము చీలిపోతుంది దేనికి? వాక్యము లేక కాదు, ఆరాధన లేక కాదు, దేవుడు లేక కాదు, ప్రార్థన లేక కాదు, జీవము లేక కాదు. అదుగో సంఘం ఎందుకు చీలిపోతుందంటే వ్యాపారం వల్ల. సంఘం ఎందుకు చీలిపోతుందంటే అదుగో గొడవల వల్ల. సంఘం ఎందుకు చీలిపోతుందంటే అదుగో పార్టీ గొడవల వల్ల. మీరు ఒప్పుకున్న ఇది సత్యం, మీరు ఒప్పుకోకపోయినా ఇది సత్యం. ఇది నేను కాదు, మీ ఊరు నేను ఎప్పుడు రాలేదు. ఇది ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట. గట్టి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈరోజు నేను చాలా బిజీగా ఉన్నా. ఇక్కడికి ప్రార్థనకు వస్తానో లేదో కూడా నాకు తెలియదు. కానీ మీటింగ్ అయిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ వస్తూ దారి మధ్యలో ఏమీ సిద్ధపడలేదయ్యా, ఈ ప్రజలకి ఏం వాక్యం చెప్పాలనుకుంటా హడావుడిగా వచ్చి గుళ్ళోకి వెళ్ళి అంగి వేసుకొని అక్కడ కూర్చుని ప్రభుని అడుగుతున్నా. మీరు ఇక్కడ పాటలు పాడుతున్నారు. ప్రభువా, ఆనాడు శిష్యులతో నీవన్నావు, నీవు మాట్లాడే మాట నీది కాదు, కాదు, నా తండ్రియే నీ ద్వారా మాట్లాడతాడు. మోషే, నీవు మాట్లాడాలనుకున్న మాట ఇర్మియాతో చెప్పు, ఇర్మియాని నీ నోటి బోరగా వాడుకో. అహరోను మోషే సోదరుడు. ఇర్మియా అంటున్నాడు, నేను చిన్నవాడిని, నేనేం మాట్లాడాలో నాకు తెలియదు. ఇది ఇర్మియా, నీ నోటిలో నా మాటలు ఉంచాను, నువ్వు జాతులకి ప్రవక్తవగా ఉంటావు. ఆనాడు ఇర్మియా, ఆనాడు 12 మంది శిష్యులు, ఆనాడు అహరోను దేవుడు పలకమన్న మాటలు మాత్రమే పలికారు. ఈ రోజున దేవుని సందేశంగా నువ్వు స్వీకరించావా? నీ సంఘములో కొత్త చిగురు పుట్టునుగాక. ఏం పుట్టిందట? కొత్త చిగురు అంటే తెలుసా ఏంటండి? మన ఆత్మల్లో నూతన జీవం. నూతన జీవం వస్తుంది. అవన్నీ మనకు అవసరం లేదు అంతగా. రేపు పండగ అయిపోయిందా, భోజనాలు పెట్టారా, కొత్త కొట్లు కట్టుకున్నావా, నీ చీర బాగుంది, నా చీర బాగుంది, ఎక్కడ కొన్నావు? Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. అయిపోయిందా? ఇంకా తర్వాత మీరే ఏటోళ్ళు అటు వెళ్ళకపోతారు. లెక్కల కాడ కూర్చున్నప్పుడు నీ లెక్క ఎంత, రా లెక్క ఎంత, వాడు లెక్క చెబితే నేను చెబుతా, ఈడు చెబితే నేను చెబుతా, చివరికి ఎవరు చెప్పుకుని ఎవరు దారిని ఓడిపోతా. ఏమైనా రా అంటే వాడిని రమ్మని అంటాడు, ఈడు పడిపోతాడు. ఈడు రాగానే ఈడు పడిపోతాడు. ఏంద్రంటే నాకు ఆ డబ్బులు ఎవరో మొత్తం వాడేసుకున్నాడు. అరే లెక్కలన్నా చెప్పండి అంటే ఏదో దొంగ లెక్క. అరే నా ఖర్చు నీ ఖర్చు ఒక నేను రాసింది ఈడు అనుమానిస్తాడు. నమ్మకం లేనప్పుడు తీసి కొత్తోడిని. ఇవన్నీ బెదిరింపు మాటలే కానీ జీవం కలిగిన మాటలైతే. ఈ మాటలు వింటే కొంతమందిలో పౌరుషం పుట్టుకొచ్చింది, కొట్టాలని ఉంటది. అయినా సత్యమే దేవుడు పలుకునుగాక. ఆ సత్యము బిడ్డల హృదయంలో నాటబడునుగాక. ఆ సత్యం వల్ల సంఘములో నూతన చిగురు పుట్టునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నిద్రపడింది ఒకసారి గట్టి చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయ్యా ఏందయ్యా. కాబట్టి మొదటి దేవాలయం ఏంటమ్మా? మొదటి దేవాలయం ఏంటి?
మొదటి దేవాలయం ఏంటమ్మా? మొదటి దేవాలయం ఏంటి? రాతితో రాతితో కట్టబడిన దేవాలయం. క్లియర్ అయిపోయిందా? దేవాలయంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. దేవాలయంలో ఏం జరగాల? ప్రార్థన జరగాలి. దేవాలయంలో ఏం జరగకూడదు? వ్యాపారం వ్యాపారాలు. ఎక్కడైతే వ్యాపారం జరిగితో అక్కడ దేవుడు ఉండడం. ఉంటాడా? ఉండడు. నేను ఒక మాట చెబుతానండి, నిజంగా మీకు మీ మీ గుళ్ళో గనక మీ ఊర్లో దేవుని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తుంటే ఏసయ్యలాగా కొరడా తీసుకొని కొట్టేవాళ్ళు ఎవరు ఉన్నారా? మనకెందుకు లేరు, వాళ్ళు మనం ఇవ్వాల్సిన 100 మన యుద్ధ సైడ్కి పోదా లేరా? యోధా ఇస్కారియోతులు అందరూ ఏడే ఉంటుంది. యోధా ఇస్కారియోతులు అందరూ అంటే నేను నీకు సపోర్ట్ చేస్తాను, అడగపోయి నువ్వు నాకేం ఇస్తావు, 250 వస్తా లేరా? లేరా? ఉన్నారా లేరా? ఇలాంటి కార్యాలు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని సొమ్మును నువ్వు ఎప్పుడైతే తింటావో నీ కుటుంబంలో ఎదుగుదల అనేది. Praise the Lord. Praise the Lord. నేను చెబుతున్నా, దేవుని సొమ్మును నువ్వు ఎప్పుడైతే తింటావో అది విషము కంటే హానికరం. అడుక్కొని తినేవాడని బతుకుతాడు, కష్టపడి పని చేసేవాడు బతుకుతాడు. అయితే దొంగతనంగా నువ్వు సంపాదించి తిన్నటువంటి సొమ్ము నీతో పోదది. నీకు నీ బిడ్డలకి 4 తరాలు. ఎన్ని తరాలు? 4 తరాలు. నీకు, నీ కొడుక్కి, నీ మనవడికి, నీ ముది మనవడికి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the చిన్న Lord. సాక్ష్యం చెబుతుంది వినండి. నా కళ్ళెదురుగానే జరిగింది. ఒక ఊర్లోనంట ఓ సంఘం ఉందంట. ఆ సంఘం మొత్తం కలిపి 30 ఇళ్ళట. ఆ ఫాదర్ గారి ఎళ్ళకు ముందు సంఘంలో 3 ఉండేవాళ్ళట. ఆదివారం వెళ్ళగా 30 మంది 40 మంది అయ్యారట. జనం ఎక్కువైతే ఏమవుతాయి? కానుకలు కూడా బాగానే వస్తాయి. ఇంతకుముందు రూపాయి బిళ్ళలు వచ్చాయి, ఇప్పుడు 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు వస్తున్నాయట. నా ఫాదర్ గారు గమనిస్తున్నారు, ఇంటికి వెళ్ళి చూస్తుంటే ఇంతకు ముందు వచ్చిన డబ్బులే వస్తున్నాయట. జనం పెరిగారు కానీ ఏం పెరగలా, కానుకలకు పట్టినప్పుడు పెరుగుతున్నాయి. ఏందా అని ఒకరోజు తీక్షణంగా ఆలోచిస్తే అక్కడున్న పంతులు గారు మెల్లగా చిల్లరేమో అందులో వదిలి పెడుతున్నాడు, నోట్లేమో కాగితాలు మాత్రం ఆయన సంచిలో వేసుకుంటాడు. అక్కడున్న సేవకుడు అన్నాడట, బాబు ఇటు చేయటం తప్పయ్యా, అది నీకు మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు, నీ బిడ్డలకు మంచిది కాదంటే ఏంలా సేవకుడు చెప్పాల్సింది చెప్పాడు. చెప్పాడు. అయిపోయింది. 2 సంవత్సరాలు అయినాక అయ్యా ఫాదర్ గారండి పలానా ఆయన పురుగుల మందు తాగి. ఇప్పుడు ఫాదర్ గారు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే భార్య కారణం చెప్పలా, తల్లి కారణం చెప్పలా, తమ్ముడు కారణం చెప్పలా, బిడ్డల కారణం. అసలు ఎందుకు చనిపోయాడో కూడా ఆ ఊళ్ళో వాళ్ళకి రూపాయి అప్పు లేదు. భార్య చెడ్డది కాదు, తండ్రి తిట్టినోడు కాదు, తల్లి తిట్టింది కాదు, తమ్ముడు గదిలోడు కాదు, ఏదీ లేదు. ఏమైందంటే తాను చేసిన పాపమే తన మెడకి. ఒకరోజు భార్య చెబుతుంది, నా భర్త చెప్పాడండి, నేను ఇట్ట గుళ్ళో సొమ్ము దొంగతనం చేశాను, నాకు ప్రశాంతత లేదు, నాకు చనిపోవాలనిపిస్తుందని అన్నాడండి. నా భర్త చనిపోవటానికి కారణం దేవుని సొమ్ము దొంగతనం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ఇప్పుడు ఈ దేవుని సంగమా, మొదటి దేవాలయము రాతితో కట్టబడిన దేవాలయం. ఆ దేవాలయంలో దేవుడు ఉంటాడు, ఆ దేవాలయంలో ఆరాధన జరగాల, ఆ దేవాలయంలో ప్రార్థన జరగాల, ఆ దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చెయ్యాల అన్నవాడు చప్పలు కొట్టండి, కొడతారు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎన్నో దేవాలయం అండి? మొదటి దేవాలయం. రెండవ దేవాలయం ఏంటో తెలుసా? క్రీస్తు అనే దేవాలయం. బైబిల్ గ్రంథం చూద్దాం. యోహాను శుభవార్త. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. ఈ ఆలయ నిర్మాణమునకు ఈ ఆలయ నిర్మాణానికి 46 సంవత్సరాలు పట్టినది. నీవు దీనిని 3 రోజుల్లో లేపగలవా అని యూదులు తిరిగి ప్రశ్నించిరి. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరమును
శరీరమును ఆలయమును గూర్చియే. తన శరీరము అనే ఆలయమును. అంటే యేసయ్య దేహం ఏటట ఆలయం అంట. ఎవరి దేహం ఆలయం అంటే ఇక్కడ సమస్య చూడండి. యూదులు అంటున్నారు, నీవు తండ్రి దగ్గర నుండి వచ్చిన కుమారుడు అని నాకు గుర్తేంటి అని వాళ్ళు అడిగారు. అప్పుడు ఆయన అంటాడు, మీరు ఈ ఆలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో తిరిగి లేపుతా అన్నాడు. అయితే వాళ్ళకేమర్థమైంది, రాతితో కట్టబడిన ఈ ఆలయం 40 సంవత్సరాలు పట్టింది, ఈయన 3 రోజులు ఎట్ట కడతాడు అనుకున్నాడు. మనం ఏ కాడికి దేవుని వాక్యాన్ని ఎలా అర్థం చేసుకుంటామంటే ఆత్మీయంగా అర్థం చేసుకో, భౌతికంగానే. అక్కడ యూదులు యేసయ్య పలికినటువంటి మాట ఆత్మీయంగా వాళ్ళు అర్థం చేసుకోవాలా. ఆయన పలికింది తన దేహం అనే ఆలయం గురించి, వాళ్ళకి అర్థమయ్యింది రాతితో కట్టబడిన ఆలయం గురించి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. సో యేసయ్య దేహమే ఒక అమ్మా, యేసయ్య దేహమే ఒక దేవాలయం. దేవాలయం. అయితే నాదో ప్రశ్న అమ్మా, మరి యేసయ్య దేహం దేవాలయం అయినప్పుడు క్రైస్తవులు ఎవరండి? క్రీస్తు దేవాలయం అయినప్పుడు మరి మనం కూడా దేవాలయాలు కావాలిగా. ఆయన అన్నాడు, మీరు ఈ ఆలయాన్ని పడగొట్టండి, 3వ రోజున తిరిగి. అది నిజమైన ఆలయం, అది జీవం కలిగినటువంటి ఆలయం. కాబట్టి యూదులు చంపివేసినప్పటికీ శుక్రవారం రోజున చనిపోతే ఆదివారం రోజున తెల్లవారగా తిరిగి, తెల్లగా తెల్లవారక ముందే, తొలికోడి కూయక ముందు, తెల్లగా తెల్లవారక ముందే, తొలికోడి కూయక ముందు లేచినాడు యేసుదేవుడు, సమాధి గుండె చీల్చినాడు మృత్యుంజయుడు. తెల్లగా తెల్లవారక ముందే, తొలికోడి కూయక ముందే, ఈ గుడిని పడగొట్టమన్నాడే, 3 రోజుల్లో లేపుతానన్నాడు. ఈ గుడిని పడగొట్టమన్నాడు, 3 రోజుల్లో లేపుతానన్నాడు. తన దేహము గూర్చి మాట చెప్పినాడు, తన దేహము కూర్చి మాట చెప్పినాడే, మాట తప్పని వాడు చేసి చూపినాడే, మాట చెప్పిన వాడు చేసి చూపినాడే. తెల్లగా తెల్లవారక ముందే, తొలికోడి కూయక ముందే. Praise the Lord. చదువా ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చేతులెత్తి చదుదామా ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసే మనకి దేవాలయం. ఎందుకన్నాడు తెలుసా? యేసే దేవాలయం అని ఎందుకన్నారు? అయితే అందరూ ఏమనుకున్నాడు, ఇతడు యోసేపు కుమారుడు కాదా? కాదా, ఇతడు మరియ కుమారుడు కాదా? కాదా, ఈయన సోదరులు మన మధ్య ఉన్నవారు కాదా? కాదా, ఇతడు దేవుడినని చెప్పుకుంటున్నాడే అని అన్నాడు. పిచ్చోళ్ళారా, నేను దేవుణ్ణి, నిన్ను రక్షించటానికి మా నరుడిగా ఈ లోకానికి వచ్చా. నన్ను నమ్మండి, నన్ను విశ్వసించండి. సత్యమునందు ప్రతిష్ఠించుకున్నవాడే నన్ను అర్థం చేసుకుంటాడు. కాబట్టి వాళ్ళు యావే దేవుణ్ణి నమ్మారు కానీ యేసయ్యనైతే నమ్మలేదు. నమ్మట్లా. నా తండ్రి గురించి తెలిస్తే నా గురించి, తెలిసినట్లే. నన్ను చూస్తే నా తండ్రిని, చూసినట్లే. నా తండ్రి నేను ఏకమై ఉన్నామని యేసయ్య చెబితే ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లా. పరలోకము నుండి దిగివచ్చిన జీవం కలిగిన ఆహారాన్ని నేనే అంటే వాళ్ళు నమ్మటలా. లోకమునకు వెలుగును నేనే అంటే నమ్మటలా. ఏం చెయ్యాలంటే, ఇదిగో నేను నిజమైన దేవుణ్ణి అని చెప్పాలంటే 3 రోజుల్లో నేను లేపుతానన్నాడు. ఈ ఆలయాన్ని మీరు పడగొట్టండి, 3 రోజులు తిరిగి ఆయన మాట చెప్పినట్టే 3వ రోజున తిరిగి. అంటే నేను నిజమైన దేవుణ్ణి, నేను జీవం కలిగిన దేవుణ్ణి, జీవపు వెలుగునిచ్చే దేవుణ్ణి, జీవాహారమైన దేవుణ్ణి అని ఆయన గొప్పగా చాటి చెప్పాడు. నా ఆలయమే నిజంగా దేవుడికి, నా దేహమే దేవుడికి ఆలయం. ప్రైజ్ ది లార్డ్. Praise the ఈ Lord. రోజుల్లో చాలా మంది యేసయ్యని ఓ ప్రవక్త అనుకుంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది యేసయ్యని ఓ దేవుడు అంటలేదు. యేసయ్య అందరికిలాగే ఒక మనిషి. మనిషి అంటున్నాడు. తప్పు. అది నిజము కానే కాదు. అది నిజము కానే కాదు.
యేసయ్య దేవుడై ఉండి నరుడిగా జన్మించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆనాడు యేసయ్య ఎవరు ఏమనుకున్నా కూడా నేను దేవుణ్ణి అని పునరుత్థానము ద్వారా నిరూపించాడు. దేని ద్వారా? పునరుత్థానము లేకపోతే యేసయ్య నిజమైన దేవుడని నమ్మటానికి మరొక ఆధారము లేదు. అందరూ పుట్టారు, యేసయ్య పుట్టాడు. అందరూ చనిపోయాడు, యేసయ్య. అందరూ సమాధి చేశారు, యేసయ్యని సమాధి చేశారు. అందరూ తిరిగి లేకవల నా యేసయ్య తిరిగి లేచాడు. గట్టికి చెప్పడు కూడా దేవుడు స్తుతిద్దాం. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్య నిన్ను వేడుకొనగా, నా యేసయ్య నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీ సఫలము చేశావు. నా కార్యములన్నీ సఫలము చేశావు. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. యేసయ్య జన్మించాడు, మరణించాడు, మూడవ రోజున తిరిగి లేచాడు. నేను నిజంగా దేవుడిని. నువ్వు ఏ మనిషివైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా, ప్రపంచంలో విశ్వవ్యాప్తంగా వ్యాప్తి చెందినటువంటి నరుడికి ఏకైక దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసయ్యని గొప్పగా చెప్పాడు. నేను తప్ప వేరొక దైవము లేదని చెప్పాడు. ఆయన నిజంగా దేవుడని నిరూపించుకున్నాడు. మరి మనం కూడా నిరూపించుకోవాలి. ఏమని? నిజంగా ఎవరు బిడ్డలమని. అవునా? పేరుకేమో దేవుని బిడ్డలు, చేసేయన్ని పాప. నువ్వు ఏ బిడ్డవమ్మా? నువ్వు బైబిల్ పట్టుకొని గుడికి వస్తావు, ఆదివారం అరిసరి పాటలు పాడతావు, కేకలు పెట్టి దేవుడికి మొరపెడతావు, పక్కకెళ్ళి మిరపకాయలు దొంగతనం చేసి. ఏ బిడ్డమండి మనం? చెప్పండి. పైకేమో ఎంత భక్తిగా ఉంటారు, ఎంత భక్తిగా ఏడ్చి ఏడ్చి మొరబెట్టి ప్రార్థన చేస్తారు. అలాంటి వాళ్ళట నోరు తెరవబడిన సమాధులట. ఏ సమాధులట? తెరవబడిన సమాధులు. నోరు తెరవబడిన అంటే తెరవబడిన సమాధి నుండి ఏ వాసన వస్తుంది? దుర్వాసన వస్తుంది. పైకి దేవుని బిడ్డలాగా లోపల పాపంతో ఉండేవాడట. తెరవబడిన సమాధి. ఈ సమాధిలో నుండి దుర్వాసన తప్పితే మంచి వాసన ఈ సమాధిలో నుండి పాపము, ద్వేషము, అసూయ, పగలు, ప్రతీకారాలు, కుళ్ళుబోతు తనము ఇలాంటివి తప్పితే, మాత్సర్యము, విందులు, వినోదాలు, త్రాగుబోతు తనాలు తప్పితే మరేది రావు. పైకి మాత్రం ఏ బిడ్డలవి? ఫాదర్ గారండి, మీరు ఎట్లా చెబితే అట్లా అంటారు. ఫాదర్ గారి ముందు ఆయన బాగానే ఆయన అంతే చెబుతాడు, మీరు చేయాల్సిందే. అమ్మా గుడి పండగ వస్తుంది, పేరు ప్రదక్షిణ తిరుగుతూ ఉంటది, ముందు డీజే పాటలు పెడతారమ్మా. అరే వద్దురా, మనకి ఇది వద్దురా అంటే ఆయన వస్తాడు, పోతాడు. ఈ గుడి పుట్టినప్పటి నుంచి చేస్తాం. ఏ పండగ? వెనక తేరు, ముందు డ్యాన్స్. తాగి ఆ తాగేవాడిని ఎవడైనా పరలోకి చెప్పమంటే రాదు. మంగళవార్త చెప్పమంటే రాదు. మైకిచ్చి పాడమంటే రాదు. కానీ ఆడికి అది కావాలి. ఏ సమాధిది? మళ్ళీ ఎవరు పండగ చేస్తున్నావు? యేసయ్య పండగ చేస్తా. అవిశ్వాసులు చేసే కార్యాలు మనం చేస్తున్నాం. అది మన ఊరికి ఆశీర్వాదం కాదు. నువ్వు దేవుని పండగ చేస్తున్నావు, దేవుని నామాన్ని మహిమపరచు. దేవుని పండగ చేస్తున్నావు, దేవుని నామాన్ని గణపరచు కదా. తేరికేమో ఒక దండేస్తారు, డీజేకేమో 30,000 పెట్టి పెద్ద జనరే పెట్టి ఎన్ని లైట్లు పెట్టి ఆడే ఉంటారు. మొత్తం ఆడవాళ్ళు కూడా ఆడే ఉంటారు. నువ్వెవరు పెట్టావు? మళ్ళీ ఒకవేళ ఫాదర్ గారు చెప్పినట్టు సంఘ పెద్దలు కనుక డీజే పాటలు లేకుండా చక్కగా జపమాలు చెప్పుకుంటా దేవుని పాటలు చేసుకుంటా పోతున్నాడు అనుకో,
ఈ సంవత్సరం పండగ అంతా సప్పగా అంటారా అనరా? ఆ మాట ఎవరో కాదు, ఆడవాళ్ళేని. మళ్ళీ ఇక్కడికి వచ్చి స్తోత్రం ఫాదర్ గారు. యేసయ్య నిజమైన దేవుడు కాబట్టి కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, దూషించినా, ద్వేషించినా, మొహం మీద ఊసిన పిడిగుద్దులు గుద్దినా కూడా నేను దేవుణ్ణే అని చెప్పాడు. కానీ ఆటకి భయపడి, ఈటికి భయపడి, ఆళ్ళకి భయపడి, వీళ్ళకి భయపడి నేను దేవుణ్ణి కాదు అన్నాడా? ఆడికి భయపడి, వీళ్ళకి భయపడి నువ్వు దేవుని నామాన్ని అపవిత్రం చేస్తున్నావు. వాళ్ళు ఆ మాట అంటారు, వీళ్ళు ఈ మాట అంటారని వాళ్ళతో కలిసిపోతున్నావు, అవిశ్వాసులతో కలిసిపోతున్నావు, అపనమ్మకస్తులతో కలిసిపోతున్నావు, పాపులతో కలిసిపోతున్నావు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అని నిరూపించుకోలేక యేసయ్య అన్నాడు, నేను నా దేహం దేవుడికి మీరు పడగొట్టండి. అసలు నాది దేవాలయమో కాదో మీకు పడగొట్టారు. కానీ మూడో రోజున తిరిగి అప్పుడు అన్నారు, నిజమే ఇతడు నరుడు కాదు, నిజంగా దేవుడు. సత్యం కోసం నిలబడు, పవిత్రత కోసం నిలబడు, దేవుని మహిమపరచడం కోసం నిలబడు. నువ్వు దేవుని బిడ్డబడి నిరూపించు. ఆ మొదటి అడుగు నీది కావాలా, ఆ మొదటి మాట నీది కావాలా, ఆ మొదటి ఆలోచన నీది కావాలా, ఆ మొదటి బ్రతుకు నీది కావాలా. రక్షణ విత్తనాన్ని నాటిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ప్రభు అయినా మనం గుంపులో. చెప్పండి, ఆడు గోవింద్ ఎందుకు అన్నాడు? ఆడు తెలియదు. నువ్వెందుకు అన్నా? ఆడు అంటున్నాడు కాబట్టి. మనం ఎవరు బిడ్డలు మళ్ళీ? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు తాను నిజమైన దేవుడునని పవిత్రంగా, నిజాయితీగా, నీతిగా ఉండి బ్రతికాడు, నిరూపించుకున్నాడు. మనం కూడా ఎవరు బిడ్డమని దారమ్మట పోయేవాళ్ళు, ఇతర సంఘస్థులు మనం చూసి ఏం చేస్తారు? నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. ఏమని నవ్వుతారు తెలుసా? వీళ్ళు పండగ చేసుకునేది ఎవరి పేరు మీద? యేసయ్య పేరు మీద. కానీ చేసే పనికి మాలిన పనులన్నీ ఎవరు పరువు తెస్తున్నావు? నీకే. నువ్వు ఎగురుతున్నావు బాగానే, నీకే, నువ్వు బాగానే ఉన్నావు. నా ప్రభు ఆ పనికి మాలిన సాతానుగాడు ముందు ఏం దించుకుంటుండో, నా యేసయ్యను తల దించుకునే బిడ్డల నువ్వు చేస్తున్నావు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, నువ్వు నిజమైన క్రైస్తవురాలు అయితే అలాంటి పనికి మాలిన పనులు చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వేరే సంఘాలలో ఎట్లా చేస్తారా? చేయరా? చేయరు. మనమే ముందే ఉండాలా. మళ్ళీ బాంబులు. ఏంటమ్మా, ఏంది ఈ సంవత్సరం బాంబులు 10,000? ఇక 40 ఏళ్ళు అయితే నీకేమొచ్చింది? 10,000. అసలు లేకపోతే ఏమొచ్చింది నష్టం? టాప్ టాప్ అనగా నీకేమొస్తుంది? ప్రైజ్ ది లార్డ్. గొప్ప కోసం. దేనికోసం? దేవుడు మాట అంటాడు, యూదులారా, అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వించగాకండి. మనం కూడా గర్వం ఎక్కువ. మా సంఘం ఆది సంఘం గర్వం, కానీ అందులో జీవము లేదు. మా తండ్రి అబ్రహాము గర్వించగాకండి, దేవుడు రాళ్ళ నుండి సైతం అబ్రహాము సంతానాన్ని కలుగు చేస్తాడన్నాడు. అంటే దాని అర్థమైతే నీవు మాది గొప్ప, మేము పేరు కోసం అందరూ మెచ్చుకోవాలని కనుక చేస్తే ప్రభు అంటున్నాడు, నిన్ను నాశనం చేసి రాళ్ల నుండి సైతము దేవుడు జీవాన్ని పుట్టించి వాళ్ళు దేవుని మహిమపరిచేలా చేస్తారట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరు బిడ్డలు అండి? ఎవరు బిడ్డలు? దేవుని బిడ్డలు ఏం చేయాలా? మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే.
కాబట్టి యేసు ప్రభు రెండవ దేవాలయం. తాను నిజంగా దేవుణ్ణి నిరూపించుకున్నాడు. ఆయన దేహమే దేవుని ఆలయం అని నిరూపించుకున్నాడు. మనం కూడా అవిశ్వాసుల కార్యాలు, అన్యుల కార్యాలు విడిచి సజీవుడైన దేవుని కార్యాలు చేసి నిజమైన క్రైస్తవులమని నిరూపించుకుందుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఫాదర్ గారండి, ఇక్కడ నుంచి ఆ పండగ అట్లా చేసుకుంటామన్న వాళ్ళు చప్పగొట్టండి. బాధగా కొడుతున్నారు, అయిష్టంగా కొడుతున్నారు, కష్టంగా కొడుతున్నారు. ఈయన ఏందో కొత్తగా చెప్పి ఆయన చెప్పాల్సింది ఏదో చెప్పుకొని పోవచ్చుగా, ఏందో అంత కొత్తగా చెబుతున్నారు అనుకుంటున్నారా? ఇదేంటిది? సత్యం. ఏంటిదండి? సత్యం. నువ్వు ఒప్పుకున్న సత్యమే, ఒప్పుకోకపోయినా సత్యమే. బంగారం ఎక్కడైనా బంగారమే. మట్టిలో అయినా బంగారమే, బురదలో అయినా బంగారమే, పేడలో అయినా బంగారమే, నీళ్ళల్లో అయినా బంగారమే. నా యేసయ్య ఆడైనా బంగారమే. నువ్వు ఒప్పుకున్న బంగారమే, ఒప్పుకోపోయినా బంగారమే. నా యేసయ్య మాట ఎక్కడైనా బంగారమే. నీ మాటే గాల్లో గెలిచిపోయే మాట, నీ మాటే మట్టిలో గెలిచిపోయే మాట, నీ మాట ఈ రోజు పుడుతుంది, రేపు నీతో పాటు. నా యేసయ్య పుట్టి ఎన్ని తరాలైనా ఆ మాట గతించిపోలేదంటే నా యేసయ్య మాట జీవం కలిగిన మాట. ఆ జీవపు కలిగిన మాట నేను విత్తకపోతే నా జీవితమే వ్యర్థం బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. 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 హల్లెలూయా. 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 ఇది ఎన్నో ఆలయం అండి? ఎన్నో ఆలయం? మొదటి ఆలయం రాతితో కట్టబడిన ఆలయం. రెండవ ఆలయం క్రీస్తు అనే ఆలయం. మూడవ ఆలయం సంఘమే దేవునికి ఆలయం. తీయండి బైబిల్ గ్రంథం ఏం చదువుతుంది చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 16వ వచనం. మీరంటే ఎవరు? మీరంటే రెండు రకాలు ఉన్నారు. బాప్తిజము పొందిన వాళ్ళు, బాప్తిజం పొందిన వాళ్ళు. మీరంటే రెండు రకాలు, విశ్వసించిన వారు, విశ్వసింపని. ఇందులో ఎవరు మీరంటే? నిద్రపోవడం సరి గట్టి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే మా అమ్మ కాళ్ళు బాగా అరిజాపి ముసుగు ముందుకేసి ఏం బాగా, అందుకే తందలాడు రావాలమ్మా ఆడికి. ప్రైజ్ ది లార్డ్. 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 దేవుడు నాకు అప్పగిచ్చిన ఏ గొర్రెను పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు. ఎవరు నిద్రపోయినా నాకు ఇష్టం. ముందు చూద్దాం, మీ పేరు తెత్తి పేరే చెప్పా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అసలు నిద్రపోయి గట్టి చప్పట్లు కొడదాం. దేవుడి మహిమ కలిగిన గాక. ఆమేన్. మరో చదవమ్మది. మీరు దేవుని ఆలయమని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు. ఇక్కడ మీరు అంటే ఎవరో తెలుసా? యేసే దేవుడు అని, తండ్రి దేవుడని, పరిశుద్ధాత్మ దేవుడు దేవుడని విశ్వసించి, వారు తప్ప వేరొక దేవుడు లేడని విశ్వసించి, వారి ద్వారానే రక్షణ ఉందని విశ్వసించి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మము పొందుకొని పరిశుద్ధాత్మను పొందిన వారందరూ దేవునికి ఆలయం. మరలా చెబుతా, నిదానం చెబుతా. యావే దేవుడే దేవుడని విశ్వసించి, యేసు ప్రభు లోకరక్షకుడని విశ్వసించి, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త అని విశ్వసించి, వాళ్ళు తప్ప వేరొక దేవుడు లేడని నమ్మి, ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిజమము లేదా జ్ఞానస్థానాన్ని పొంది పరిశుద్ధాత్మను పొందుకున్న వారే దేవుడికి ఆలయం. నీళ్ళల్లో మునిగి లేచినంత మాత్రాన నువ్వు ఆలయానివి కావు. నీవు నీళ్ళల్లో లేచి మునగక ముందు యావే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని నమ్మాలా? నీవు నీళ్ళల్లో ముంచి లేవక ముందు యేసు ద్వారా తప్ప మరి ఒకరి యందు రక్షణ లేదని నువ్వు విశ్వసించాలా? నీవు నీళ్ళల్లో లేచి మునగక ముందు పరిశుద్ధాత్మ దేవుడు తప్ప మరొక ఆదరణకర్త లేడని నువ్వు నమ్మాలా? ఇవి ముందు జరగాల. 4 రోజులు గుడికొచ్చి విశ్వాసం అంటే ఏంటో తెలియకుండా
దేవుడంటే ఎవరో తెలియకుండా నీవు నీళ్ళల్లో మునిగి లేచినంత మాత్రాన నీకు రక్షణ వచ్చినట్టు కాదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నమ్మి బాప్తిస్మము పొందిన వారు, మొట్టమొదటి పదం ఏ పదం? నమ్మి. నమ్మి. ఆ బైబుల్లో అయితే నమ్మి అని ఉంటుంది. కథోలిక బైబుల్ అయితే విశ్వసించి. నమ్మి లేదా ఎవరు నమ్మాలా? డబ్బుని నమ్ముతావు, నాయకుని నమ్ముతావు, కానీ ఇంట్లో భార్యనే నమ్మరు, ఇంట్లో భర్తనే నమ్మరు. అందరూ నమ్ముతారు. ఊళ్ళో వాళ్ళు చెప్పిన మాట్లాడిని భలేవన్నీ చెప్పు, మా ఆవిడ అలాంటిదని నాకు తెలియదు, నువ్వు చెప్పినాక కానీ మీకు తెలియదు. వాళ్ళు మీ ఇద్దరి మధ్య ఏం పెడుతున్నారని చిచ్చు పెడుతున్నారు. అవి బాగా నమ్ముతారు, దేవుని మాత్రం నమ్మరు. కానీ నమ్మి బాప్తిస్మము పొందిన వారు లేదా నమ్మి జ్ఞానస్థానమును పొందిన వారు ఏమైతారట? రక్షించబడతారట. రక్షించబడిన వారందరిపైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. నువ్వు బాప్తిస్మము పొందిన రోజున, జ్ఞానస్థానము పొందిన రోజున నీ పైకి ఎవరు దిగి వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తారు. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో, ఏ సంఘం అయితే పరిశుద్ధాత్మను పొందుకుందో, ఏ సంఘములో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో ఆ సంఘము దేవునికి ఆలయం. మరి మీ సంఘంలో దేవుడు ఉన్నాడా? మా సంఘంలో దేవుడు ఉండు. మా సంఘంలో దేవుడు ఉన్నాడన్న వాడు చప్పడ కొట్టండి. పానీలే దీనికన్నా కొట్టారు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఓ పౌర రూపమా పరిశుద్ధాత్మ మాపై దిగిరావా, మాపై దిగిరావా. మీ దండం పెడతా చప్పట్లు కొడుతున్నాను. చాలా కష్టంగా ఉంది నాకైతే, ఎంత కఠినంగా నేను ఏడజు. ఓ పౌర రూపమా పరిశుద్ధాత్మ మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఓ పౌర రూపమా పరిశుద్ధాత్మ మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఎడారిలో ఇజ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా, ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా, ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా. ఓ పౌర రూపమా పరిశుద్ధాత్మ మాపై దిగిరావా, మాపై దిగిరావా. మీకు సత్యం చెబుతా వినండి. జ్ఞానస్థానము పొందుకున్న వారు లేదా బాప్తిజము పొందుకున్న వారికి నేను చెప్పే సత్యం ఇది. జ్ఞానస్థానం ఎప్పుడైతే నువ్వు పొందుకుంటున్నావో అక్కడికక్కడే అప్పటికప్పుడే నీవు పాపము విషయంలో చనిపోతున్నావు అని అర్థం. ఏ విషయంలో? ఏ విషయంలో? చాలా జాగ్రత్త. అయితే ఇప్పుడు ఒక ఆలోచన రావచ్చు, ఫాదర్ గారండి మరి మేము జ్ఞానస్థానం తీసుకున్నాం కదా, బాప్తిజం తీసుకున్నాం కదా, మరి ఇక పాపం చేయాలన్న ఆలోచన రాదా అంటే తప్పనిసరిగా వస్తది. ఎందుకనగా ఈ దేహము బ్రతికి ఉన్నంత కాలము ఈ దేహానికి శోధనలు రాక తప్పు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే జ్ఞానస్థానం తీసుకున్నావో, నువ్వు ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నావో అప్పటికి అప్పుడు అక్కడికక్కడే నీలో ఉన్న పాపము సమాధి చేయబడింది. సమాధి చేయబడిన తర్వాత నువ్వు బ్రతకాలంటే నీకు జీవం కావాలా. నీకు జీవం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రావాలి. జ్ఞానస్థానము సమయంలో, బాప్తిస్మము సమయంలో పాపమును విడిచిపెడుతున్నావు, ఆత్మను పొందుకుంటున్నావు. ఎప్పుడైతే నువ్వు పవిత్ర ఆత్మను పొందుకుంటున్నావో నీలో ప్రవేశపెట్టినది దుష్టాత్మ కాదు, తండ్రి దేవుని కుమారుని ఆత్మ, దత్తపుత్రత్వమును వసగే ఆత్మ. ఆ ఆత్మతోటి మనము అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం. మనలో ఉన్న ఆత్మ యేసు ప్రభుని ఆత్మ.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్, చేతులు చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇంతకు మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటారా లేడంటారా? ఉన్నాడా? ఉంటే మంచిది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటే వాక్యం అర్థమైద్దమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటే ఆ దేవుడు నీకు సరిపడిన వాక్యం మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటే గద్దింపు ఉంటుంది. లే, ఉదయాన్నే లే, మోకాళ్ళు వేసి ప్రార్థన చెయ్. మనం ఏ ప్రార్థనా పరులు తెలుసా? ఆదివారపు ప్రార్థనా పరులు. ఆదివారం ప్రార్థన చేస్తే మరలా ఆదివారం దాకా ప్రార్థన చేయం. ఏంటంటే ఫాదర్ గారు ఏ ఆన్ రాయకపోతే నీ చేయడానికి ఏమైంది? ముందు మనకు తెగ ప్రార్థన చేయటం. మీకు సత్యం చెబుతుందేనండి, ఆదివారం ప్రార్థన చేసినంతసేపు దేవుడి సన్నిధి ఉంటుంది. ఆ రోజంతా దేవుడి సన్నిధి. మరి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అయితే నీవు ప్రతిరోజు ప్రార్థన చేస్తే, సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తే దేవుడి సన్నిధి ఎప్పుడు నీకు తోడుగా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు చీకేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలు నా చెంత ఉన్నావు, కష్టములో నష్టములు నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలు నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు. దేవుడు నీతో ఉండాలంటే ఏం చేయాలా? అనునిత్యము ప్రార్థన చేయాలి, అనునిత్యము దేవుణ్ణి స్తుతించాలి, అనునిత్యము దేవునికి ఆరాధన చెయ్యాలి. నువ్వు ఎంతగా స్తుతిస్తే, నువ్వు ఎంతగా ఆరాధిస్తే, నువ్వు ఎంతగా దేవుని మహిమపరిస్తే దేవుని అనుగ్రహం నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఒక ఆదివారం మాత్రమే కాదు, నువ్వు పడుకున్నా, నువ్వు లేచినా, నువ్వు నిద్రపోయినా, నువ్వు పని చేసినా, నీ ఊళ్ళో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, వ్యాపారం చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, అన్ని సమయాలలో దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ప్రతి సమయమందు నీవు దేవుని స్తుతించుదుగాక, ప్రతి సమయమందు దేవుని ఆరాధన చేయుదుగాక, ప్రతి సమయమందు దేవునికి మహిమ కలుగునట్లు జీవించుదుగాక, ప్రతి సమయమందు ప్రార్థించుదుగాక. అప్పుడే నువ్వేమనిపిస్తా? దేవుని సన్నిధిని. ఆదివారం ముందు తాగితే ఆదివారం దాకా కిక్ ఉంటుందా? మళ్ళీ ఆ రోజు దిగిపోయిద్దా? ఆ రోజు మరి ఇది కూడా అంతే. అర్థమైందా? ఆ కిక్కు రోజు ఉండాలంటే వాడు అంటాడు, ఆదివారం ఎక్కింది దిగటానికి సోమవారం దిగుతాడంట, సోమవారం ఎక్కింది దిగటానికి మంగళవారం తాగుతాడట, మంగళవారం ఎక్కింది దిగటానికి ఇక రోజు ఎక్కుతానే ఉంటాడు. ఇది ఎప్పుడు దిగుతాడు? చివరికి అబ్బా నాకు తపన, నేను తాగందే శివరింగ్ వచ్చేస్తాను. ఒంట్లో ఏమొచ్చిందట? శివరింగ్ వచ్చింది. అట్లాగేనమ్మా మనం కూడా ప్రార్థన. ఒక్కరోజు అన్నం తిని వారం రోజులు తినకుండా ఉండొచ్చుగా.
అమ్మో షుగర్ లెవెల్ పెరిగిపోదు, బీపీలు పెరిగిపోవంట. చూడండి పిల్లలు పాపం పెరిగిపోతుంది, బిడ్డకి లేట్ అయ్యేది. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి సంఘము దేవుడికి ఇవ్వాలా అంటే ప్రతి సంఘంలో ఎవరు ఉండాలా అంటే దేవాలయంలో మాత్రమే కాదు, ఈ ఊర్లో అడుగు పెట్టగానే ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలా. ఈ ఊర్లో అడుగు పెట్టగానే ఆత్మీయత అనుభవించాలా, ఈ ఊర్లో అడుగు పెట్టగానే పవిత్రత అనుభవించాలా, ఈ ఊర్లో అడుగు పెట్టగానే దేవుణ్ణి అనుభవించాలా. జకరియా గ్రంథానికి వెళ్దాం, 2వ అధ్యాయానికి వెళ్దాం, 5వ వచనాన్ని ఒకసారి చూద్దామా. ప్రభువే ఆ. దానికి అగ్నిగోడగా నుండి ఆ. దానిని కాపాడుతునని ఆ. తాను దాని మధ్య ఆ. వైభవోపేతంగా ఆ. వసింతునని మాట ఇచ్చెను. మళ్ళా చదువుదామా. ప్రభువే చూడండి జాగ్రత్త. ప్రభువే దానికి అగ్ని ప్రకారముగా ఎట్లా ఉంటాడట? అగ్ని ప్రాకారం. నీ సంఘము దేవునికి ఆలయం అయితే నీ ఊరు దేవునికి ఆలయం. అవును. ప్రశ్న అడుగుతా, నాకు ఇప్పుడే వచ్చింది డౌట్. మన ఊర్లో చాలా ఏమున్నాయి సంఘాలు ఉన్నాయి. కథలిక్ సంఘం ఉంది, నాకు తెలిసి లూథరన్ సంఘం ఉంది, ఇంకా ఫెలోషిప్ ఉంది, పెంతెకోస్తు ఉంది, హోస్. ఇన్ని సంఘాలు ఉన్నాయి అంటే తప్పనిసరి ఎవరు ఉంటారు? నేనైతే నమ్ముతా. కానీ మరి దేవుడు ఉన్నప్పుడు రాజకీయాలు ఎందుకు? దేవుడు ఉంటే వ్యభిచార దొంగతనాలు ఎందుకు? వాళ్ళు మా పల్లెలో అన్న వాళ్ళందరూ దేవుడు నమ్మినోళ్ళే, కానీ చేసేయన్నీ పనికిమాలిన పనులే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటున్నాడు, నేను నీ సంఘము దేవునికి ఆలయం అయితేనట ఆయన సన్నిధి ఒక అగ్నిలాగా నీ ఊరికి ప్రకారం లాగా ఉంటుందట. చదవండి. ప్రభువే ప్రభువే దానికి అగ్నిగోడగా నుండి ప్రభువే దానికి అగ్నిగోడగా ఉండి దానిని కాపాడుతునని. దేన్ని కాపాడతాడట? నీ ఊరిని కాపాడతాడు, నీ సంఘాన్ని కాపాడతాడు. ఎప్పుడు? నీ సంఘము దేవునికి ఆలయమైన. నువ్వు కంచేయాల్సిన అవసరం, ఎరుకో గోడలంత ఎత్తైన గోడలు కట్టాల్సిన అవసరం లేదు. దేవుడే నీటిని గోడలుగా మార్చినట్టుగా ఆయన అగ్నిని నీ ఇంటి చుట్టూరా, నీ ఊరు చుట్టూరా ఏమేస్తాడు? ఒక గోడలో చేస్తాడు. ఇక సాతానుగాడు లోపలికి ఎప్పుడు? నీ సంఘం దేవుడికి గుళ్ళో ఉన్నంతసేపేమో చలిమంట కాడ కూర్చున్నంత వేడిగా ఉంటుంది, ఏసీ రూమ్లో ఉన్నంతసేపు చల్లగా ఉంటుంది, బయటికి రాగానే. ఇప్పుడు మన బతుకులు కూడా అంతే. అందుకే దేవుడు మన ఊరికి ప్రకారం లాగా లేడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎరికో గోడలు ముందుండినా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందుండినా, ఎర్ర సముద్రము ఎదురైనా, నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృపలోనే జీవించదా, నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృపలోనే జీవించదా. నీ కృప నాకు చాలు దేవా, నేను జీవింప చాలునయ్యా, చాలును దేవా, నీ కృప నాకు చాలునయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ సంఘంలో ఎవరు ఉండాలి? అమ్మ గట్టి చెప్పండి. మరి ఎవరున్నారు మీ సంఘంలో? మన సంఘంలో ఒకళ్ళు ఉంటారు. సంఘంలో చాలా మంది ఉంటారు. ముఖ్యంగా ఎవరు ఉంటారంటే సోమవారం కట్టించుకునేవాడు, మంగళవారం కట్టించుకునేవాడు, బుధవారం కట్టించుకునేవాడు, గురువారాలు కట్టించుకునేవాడు, డాక్రా వాడు, స్పందన వాడు, హెచ్డిఎఫ్సి, గ్రామీణ, గోదావరి, జిల్లా బ్యాంక్, హెచ్డి, ఈ బ్యాంకుల వాళ్ళందరూ వస్తారు. అమ్మ వారం కట్ట ఈడిపోతే గురువారం వాడు వస్తాడు, వారానికి 100 రూపాయలు వస్తాడు, నెలకు వీళ్ళు ఎక్కువ అయిపోయారు. నాకు తెలిసిన స్పందన వాళ్ళు, ఇంకేమున్నాయమ్మా, డాక్రా వాళ్ళు, వారం సీటీలు వచ్చింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా, వారం సీటీలు, నెల సీటీలు, లాటరీ సీటీలు. ఇక దేవుడే ఆడండి మరకాడ అంత సీటీలే.
చిన్నప్పుడు ఎగ్జామ్ పెట్టడానికి సీటీలు అయితే ఇప్పుడు మరి డబ్బులు సంపాదించి సీటీలు వేస్తాను. ప్రైజ్ ద లార్డ్. మీకు ఒక విషయం తెలుసా, మన సంఘంలో దేవుడు ఉంటేనట మనకి ఏ కొరత. ఇజ్రాయేలు ప్రజలతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆకలేస్తే ఏం పెట్టాడు? మన్నా ఆయన ఇచ్చాడు. దాహం వేస్తే ఏం చేశాడు? దేవుడా కాళ్ళు కాలుతున్నాయ్యా, ఏమొచ్చింది? మేఘస్తంభం వచ్చి నిలబడింది. అయ్యా చీకటయ్యా, రాత్రి ఏమైంది? దేవుడు తోడున్నాడు. కనీసం వాళ్ళు తొడుక్కున్న వస్త్రాలకి చినుకు పట్టల, వాళ్ళ కాళ్ళకి బొబ్బలెక్కల. ఎప్పుడు? దేవుడి సన్నిధి వాళ్ళకి తోడుగా. నీ ఊర్లో దేవుడుంటే, నీ సంఘములో దేవుడుంటే, బాగా ఎండ కాస్తే దేవుడు అంటాడు, నేను నీకు మేఘంలాగా ఉంటాను. బాబా ప్రభా, నా ఇంటిలో నా సంఘములో చీకటైతే వెలుగులాగా వచ్చి. అయ్యా శత్రువులు తరుముకుంటా వస్తున్నారంటే శత్రువులు చీకటిలో నిలబెడతాడు, నిన్ను వెలుగులో నిలబెడతాడు నా ప్రభు అయినా. ఎప్పుడు నీ సంఘంలో ఎవరుంటే, నీ సంఘం దేవుడికి ఆలయం కావాలి. నీ సంఘం దేవుడికి ఆలయం కాకుండా ఉండటే చీకటే ఉంటది, కానీ వెలుగైతే. నీ ఇంటిలో సాతానుడే ఉంటాడు, నీ ఇంటిలో దుఃఖమే ఉంటది, నీ ఇంటిలో రోగమే ఉంటది, నీ ఇంటిలో తగువే ఉంటది, నీ ఇంటిలో అవమానమే ఉంటాయి, నీ ఇంటి నిండా అప్పులే ఉంటాయి. నీ ఇంట్లో ఏం లేకపోతే దేవుడు లేకపోతే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న సాక్ష్యం చెబుతా, రీసెంట్గా జరిగింది. మేము నలుగురం ఆడ కూర్చున్న అబ్బాయి, నేను, మేము నలుగురం కలిసి ఓ మారుమూల ప్రాంతం, రాయలసీమ, కర్నూలు జిల్లా, ఓ మారుమూల ప్రాంతానికి వెళ్ళాం. టౌన్కు దూరం, బస్సులు రావు, ఆటోలు, బైకులు. వాళ్ళకి నీళ్లు రోజుకి 6 బిందెలు. ఎన్ని బిందెలు? 6 బిందెలతోనే మంచినీళ్ళు, స్నానం. చాలా పేదోళ్ళు. అలాంటి ప్రదేశానికి నేను జాగ్రత్తగా, అలాంటి ప్రదేశానికి మమ్మల్ని పిలిచారు వాక్యం చెప్పడం. ఫాదర్ గారండి, మాది చాలా పేద సంఘం, మేమైతే మీ ప్రయాణ ఖర్చులకు డబ్బులు కూడా ఇస్తామో లేదో తెలియదు, ఇదే మాట అన్నారు. అయితే మొత్తానికి మా మొత్తానికి ఖర్చు ఎంత అయిందంటే 20,000 అవుతుంది. ఎంత అవుద్ది? ప్రయాణం అవుద్ది, అబ్బో కాదు. మరి నుంచి తెనాల నుంచి కారు వేసుకుని 400 కిలోమీటర్లు, టోల్ గేట్లు ఏంది, మళ్ళీ రాను బో అనేది చాలా ఖర్చు ఉంటుంది. పెట్రోలే దగ్గర 8,000 అయింది, టోల్ గేట్లు 1000 రూపాయలు, మొత్తం 9,000. మరి మధ్యలో భోజనాల ఖర్చులు, మంచినీళ్ళ ఖర్చు ఉంటాయిగా. ఇంకా మేము సిగరెట్ బీడీ తాగినోళ్ళం కాబట్టి మీ వాళ్ళు పోతే మొత్తం ఇంక 20,000-40,000 అవుతుంది. మరి మధ్యలో ఏడన్నా బార్ అంటే బార్ కాడ, బీర్ అంటే బీర్ కాడ, మరి ఎండాకాలం చల్లగా ఉండద్దు, మరి మధ్యలో థమ్స్అప్లు అని ఉంటాయి కదా. మళ్ళీ కొంతమంది మాజా అంటాడు, కొంతమంది స్పిరిట్ అంటాడు, స్ప్రైటా తెలియదులేమ్మా. ఎవడో మందు తాగటం బాగా అలవాటయ్యట, కోవిడ్లో 2 స్పిరిట్ తాగిందట, మందు అవసరం అవుతుందని. ఏంద్ర కక్కుతున్నాం అంటే మందు అనుకొని తాగి, అది కోవిడ్లో స్పిరిట్ చేతులకు పూసుకునేది. శానిటైజర్ తాగారా ఇప్పుడరా? దేవుడి స్తోత్రం. ఎందుకంటే వాసన బాగుందని చాలా మంది ఏం చేశారు, కోవిడ్లో మందు దొరకలేదు కదా, తాగారు. చనిపోయారు చాలా మంది, రంధ్రాలు పడ్డాయి. దేనికి? పేగులకి రంధ్రాలు పడ్డాయి. ఏం తాగివరా అంటే బాటిల్ చెప్పిస్తున్నాడు, వాసన బాగుందని. మనలో చాలా మంది అంతే ఉంటారు. సరే 3 రోజులు అయిపోయినాయండి. 3 రోజులు అయిపోయిన తర్వాత ఫాదర్ గారు కవర్ ఇచ్చారు. ఆ కవర్లో చూడలే, మేము నంద్యాల దాటిన తర్వాత టీ తాగుదామని ఆగాం. నైట్ 1 గంట అవుతుంది, 12-1 గంట అవుతుంది. నిద్ర వస్తుంది, అందరికీ నిద్ర వస్తుందిలే, పగలంతా పరిచర్య చేశాం కదా. సరే ఎంత ఉన్నాయా అని చెప్తే దగ్గర అందులో 14,000 పెట్టారు ఫాదర్ గారు. ఎంత పెట్టారు? మాకు కావాల్సిందంతా 20,000. సరేలే అని, ప్రభువా నేను డబ్బుల కోసం పరిచర్య చేస్తే డబ్బు పరిచర్య చేసేవాడిని నేను అవుతానయ్యా అని ప్రార్థన చేసుకొని సంతోషంగా తిరిగి వస్తున్నాం. చాలా ఒక మారుమూల ప్రాంతం అన్నమాట.
చాలా నాకైతే ఆ రోజు చాలా సంతోషం అనిపించి తిరిగి వస్తున్నాను, చాలా ఎంజాయ్ తిరిగి వచ్చే ముందు ఓ ముసలాం కారు కాడికి వచ్చి చేతిలో డబ్బులు పెట్టి నేను అనుకున్నా ఏ 100 పెట్టిద్దోలే ప్రార్థన చివరికి పొద్దున్నే లేచి జేబులో చూస్తే ఎంతని తెలుసా? 3,000 రూపాయలు. ఎంతన్నాయి? నేను దేవుడి మీద ఆధారపడ్డా, దేవుడే నా అవసరాన్ని నా నాటికి కావలసిన భోజనం. ఏ సంఘములో అయితే దేవుడు ఉంటాడో ఆ సంఘానికి దేవుడు కాపుతాడు. ఏ సంఘములో అయితే దేవుడు ఉంటాడో ఆ సంఘానికి పగలు దేవుడు మేఘమవుతాడు, రాత్రి అగ్ని అవుతాడు. ఏ సంఘములో అయితే దేవుడు ఉంటాడో ఆ సంఘములో ఆకలి ఉండదు. ఏ సంఘములో అయితే దేవుడు ఉంటాడో ఆ సంఘంలో దప్పిక. ఏ సంఘములో అయితే దేవుడు ఉంటాడో ఆ సంఘానికి వస్త్రం చినుగు పట్టదు, కాళ్ళకి బొబ్బలు, దేవుడు కంటికి రెప్పల. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా చేతులలో నిన్ను చిక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిగా లాలించు, తల్లిగా ప్రేమించు, తల్లిగా లాలించు, తల్లిగా ప్రేమించు. ప్రైజ్ ది లార్డ్. నీ సంఘములో ఎవరు ఉండాలి? గట్టిగా గట్టిగా నీ సంఘములో దేవుడు ఉంటేనే నీ సంఘము ఏమవుతుంది? దేవునికి. నీ సంఘములో దేవుడు లేకపోతే నీవు దేవునికి ఆలయము కాదు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఎన్ని దేవాలు అయిపోయినాయి? చివరి దేవాలని చెప్పి ముగిస్తా. ఏమక్క నవ్వుతుర్రు? మాకు చెప్పక్క, మేము నవ్వుతాం. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది అనుకుంటారు, గమనించరండి, నేనైతే ప్రతి గొర్రెని గమనిస్తాను. యేసు ప్రభు అన్న మాట మనసులో పెట్టుకుంటా. నీకు అప్పగింపబడిన ఏ గొర్రెను నువ్వు పోగొట్టుకోకుండా, ఒకవేళ ఏ గొర్రె పోయినా నేను దేవుడికి లెక్క. నువ్వు ఫలానా ఏ ఊరిది తిరగట్లేదు, జమ్ముల పాల ఏదో ఒకట్లే, మోసే కట్లా లేదు, ఇది జమ్ముల పాలెం వెళ్ళావు, ఆటోలో కూర్చొని ముచ్చట్లాడుకున్నావు, నీకు తెలుసు, నువ్వు చూసావు, నువ్వు ఎందుకు వాళ్ళని సరి చేయలేదంటే ఏమో ప్రభు అంటే పనికి మానోడు నిన్ను పంపించింది దానికే, అట్టటోళ్ళ కోసం దేవుడు అంటాడు. ఒకవేళ నేను చెప్పి నాకు కూడా వాళ్ళు మారలేదనుకో, అప్పుడు తప్పెవరిది? గోడ కనుక్కొని ముచ్చట్లు చెప్పుకున్నారు అనుకో, నేను చెప్పలేదనుకో, తప్పెవరిది? నాది. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మారలేదనుకో, తప్పెవరిది? వాళ్ళ. చెప్పిన గోడను నిద్రపోతాను, తప్పెవరిది? తప్పెవరిది? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ప్రార్థన అయిపోయినాక ఏందవ్వా చక్కగా నిద్రపోతున్నావు అంటే, ఫాదర్ గారు నేను నిద్రపోవట్లేదు, అసలు నేను గుళ్ళో నిద్రపోనే పోను. మరి ఏం చేస్తున్నావు అంటే, పాట పాడుతున్నాను. ఏం పాట పాడుతుందంట? నీవు రావాలయ్యా నిద్రపో. ఏం చేస్తుందట? ఒకసారి మైక్ ఇస్తా పాడవాండి. మైక్ ఇచ్చింది, పాట పాడు. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, అనాథగా నీలను రావాలి సయ్యా, నువ్వు రావాలి సయ్యా, నువ్వు రావాలి సయ్యా, నువ్వు రావాలి సయ్యా. నేనున్నానని అందరూ అంటారు, కష్టంలో బాధల్లో తొలగిపోతారు. నేనున్నానని అందరూ అంటారు, బాధల్లో కష్టాల్లో తొలగిపోతారు. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను, దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలి సయ్యా, నువ్వు రావాలి సయ్యా, నువ్వు రావాలి సయ్యా, నువ్వు రావాలి సయ్యా. ఇప్పుడు నిద్రపడి
గట్టి చెప్పలు కొడతాం. ఇక చివరి ఆలయం. ఓకేనా? కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 19వ వచనం నుండి 20వ వచనం 19, 20 చదువుకుందాం. మీ శరీరము ఎవరు చదువుతున్నారు? అందరు తీయాలమ్మా. బైబిల్ ఉన్న వాళ్ళు అందరు తీయాలి. ఏ బైబిల్ అయినా పర్వాలేదు, మీరు చదవటమే లేటు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 19, 20 వచనాలు. మీ శరీరము మీ శరీరం మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదు. అంటే మనమే ఎవరికి ఆలయము? హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా ఆధారం. ఆగండి. ఎవరున్నా నీ హృదయంలో? ఎవడు ఇక్కడ రాసుకుంటా ఏ బొట్టు ఆడుంటాడు గుండెల్లో. ఏసయ్య ఉండడు, ఈయన ఉండడు. అర్థమైందా? పచ్చ బొట్టు రాసుకుంటారు చేతి మీద. ఏం రాస్తారు? గీతల పడ. రేపు రాత్రి నువ్వు ఆగు, అప్పుడు తెలుస్తుంది నీకు. ఇప్పుడేం తెలిసిద్ది? టాటూస్. తెలుగు పచ్చబొట్టు పోయింది, ఇంగ్లీష్లో ఏంటిది? టాటూస్. ఏడో కత్తి వేస్తాడు, ఏడో కత్తి వేస్తాడు. వీడికి అన్ని కత్తులే. ఎందుకంటే ఇంతమంది పొడిచారు వీడిని. అంటే ఆడ గుండెల్లో ఎవరున్నట్టు? దేవుడు ఉన్నట్ట. మరి వీడి గుళ్ళో పెళ్లి కావాలి. ఈడు గుళ్ళో పెళ్లి చేయటానికి సంఘ పెద్దలు. నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారో? ఈడు ఏ రోజు గుడి మొహం చూసినోడు కాదు. ఏ ఫాదర్ గారు నువ్వు గుడికొస్తేనే పెళ్లి చేసి సచ్చినట్టు గుడికొచ్చి కూర్చుంటా. ఎప్పుడు దాకా? పెళ్ళైన దాకా. పెళ్ళైనా మళ్ళీ కనపడ్డాం. పిల్లగాడు పుట్టిన తర్వాత ఇప్పుడు ప్రార్థనకు పిలవాలి. నువ్వు పోవా? నువ్వు పోవా? నువ్వు పిలువా? అని నువ్వు పోరా అంటే నేనంటాను, నీ కొడుకుని రమ్మాను. ఫాదర్ గారు ఏదో తెలియదు, ఏం తెలీదు, తెలియకుండా నేను బిడ్డలుగా అన్నారా? ఏమా పనికి మాట్లాడు. ఇప్పుడు చెప్పండి, ఆ అవసరానికి గుళ్ళోకి వచ్చి గుడి పెళ్లి చేసుకునే వాళ్ళు దేవుని బిడ్డలేనా? కొంతమంది అంట మనిషి అంట 3 సార్లు గుడికి వస్తాడు, లేదా 4 సార్లు. నాకు తెలిసి 3 సార్లు. మొదటిసారి ఏమో వాడికి తెలియకుండా వాళ్ళ అమ్మ వాడిని గుడికి తీసుకొచ్చింది చిన్నప్పుడు. రెండోసారి ఏమో కష్టంతో తప్పక, వీడు ఏం చెబుతున్నా కూడా తెలియదు, కష్టములోను సుఖములోను వ్యాధిలోను బాధలోను నేను నీకు తోడుగా ఉంటానని ఈ చేతులు గడగడ వణుకుతా ఉంటాయి. అరే 3 ముళ్ళు వేసి ఉంటే ఒకసారి 3 ముళ్ళు వేస్తాడు. 3 ముళ్ళు అరే ఒక్కోసారి అయిరా. ఏసయ్య నామో, నా తండ్రి నామో, నా కుమార్ నామా, నా 3 నామాలు ఒకసారి అయిరా అంటే ఏమన్నా లేదు, 3 వేసానండి. ఇప్పుడు తెలిసి గుడికి వస్తాడు, తప్పక గుడికి వస్తాడు. ఇక చివరి 3వసారి ఎప్పుడంటే అందరూ మోసుకొస్తారు. ఎప్పుడమ్మా? అందరూ మోసుకొస్తారు. పూలు చల్లుకుంటా, లేరా నువ్వు నాయన గుడిలోకి వచ్చావు లేదు వాళ్ళు లేకపోవడం. 3 సార్లు దింపుతాడు. నానా నానా, అరే ఎక్కడున్నా? నేను లేనురా నానా. ఎప్పుడు వినవన్నాడు కూడా ఆ రోజు మాత్రం పొయ్యివా నాన్న, నాకు పట్టిన దరిద్రం వదిలేండి నానా. అరే పిలువురా. ఆడు ఎందుకు పిడుతుందో వీడికి తెలీదు. మన కళ్ళంకాడు తిరుగుతా ఉంటాడు. వాడికి తెలియదు ఏడు తిరగాలో, కుడివైపు తిరగాలో, ఎడవైపు తిరగాలో. నానా అర్థమైంది ఆయన ఏం చెప్పింది? కొంతమంది బ్రతుకులు ఎలా ఉన్నాయి? అలాగే ఉన్నాయి. కనీసం గుడికి రారు. వాడు దేవుని బిడ్డలు కాదు, వాళ్ళ హృదయాలు దేవునికి ఆలయాలు కావు. నువ్వు గుడి పెళ్లి చేసుకోవచ్చు. మీ అమ్మ మీ నాన్న పుట్టుకతో ఆర్సీఎం సంఘం కావచ్చు. నువ్వు గుడికి రాకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకపోతే, నీ హృదయం దేవుడికి ఆలయం కాకపోతే నువ్వు దేవుని బిడ్డవి కాదు. గుర్తుపెట్టుకో. 1000 రూపాయలు సందా ఇచ్చి గుడి గోడ కట్టించి గుడికి లైటింగ్ వేయించినంత మాత్రం నువ్వు దేవుని బిడ్డవి. అన్నిలు కూడా అంటున్నారు, అన్నిలకు నీకు తేడా ఉండదు. పౌలు గారు అంటున్నారు, నీ హృదయమే దేవుడికి ఆలయం. నీ హృదయంలో ఉండాల్సింది అమ్మాయి కాదు, అబ్బాయి కాదు, ఎవరు? దేవుడు.
గుండెల్లో ఉన్న ఒట్టిది ఆడుండడం నిజంగా అవసరం తీరినాక అప్పుడేదో ఆ పిచ్చిలో ప్రేమించా అంతే. ఇప్పుడు నీ మీద నాకు ప్రేమ లేదు. ఇప్పుడు ఏమైంది? గుండెల్లో ఆమె ఏడకి వచ్చింది, గూట్లోకి వచ్చింది. నీ గుండెల్లో ఉండాల్సింది ఎవరు? నీకు విషయం తెలుసా? నీ గుండెలో దేవుడు ఉంటే ఎవడు నిన్ను మోసం, ఒకవేళ మోసం చేస్తుంటే దేవుడు చెబుతాడు ఫలానా వ్యక్తి నిన్ను మోసం. దేవుడు కాకుండా మరి ఎవరు నీ గుండెల్లో ఉన్నా వాళ్ళు ఏదో రోజు నిన్ను మోసం తప్పనిసరిగా. అందుకే నరులను నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించటం అంతకంటే ఉత్తమమైన కార్యం ఏది? నువ్వు ఎంతో ఇష్టపడి కష్టపడి పెళ్లి చేసుకున్న నీ భర్తే నీకు తెలియకుండా నిన్ను మోసం చేయట్లేదా? నువ్వు ఎంతో ఇష్టపడి మా ఆయన లేకపోతే నేను లేననుకునే నువ్వు ఆయన లేనప్పుడు ఆయన ప్యాంట్లో సొక్కాలో డబ్బులు దొంగతనం చేయట్లా? మీరు మోసం చేయట్లా? కట్టుకున్న వాళ్ళనే మోసం చేస్తున్నారు. పెళ్ళైన కొత్తలో బలి నిజాయితీ కొట్టారు, అన్ని చూస్తారు. పెళ్ళైన కొత్తలో ఏం చూస్తారట? అన్ని చూస్తారు. బాబా నువ్వు తింటే నేను తింటా, నువ్వు లేస్తే నేను లెగుతా, నువ్వు వచ్చిందాక నేను ఉంటా, నువ్వు పడుకున్నాక నేను పడుకుంటా అంటాడు. మొదటి సంవత్సరం 6 నెలలు. తర్వాత ఏమంటుంది రేపు తెలిసింది ఉండి. అంటే నేను ఎందుకు చెబుతున్నా? నీ హృదయం ఎవరికి ఆలయం కావాలా అమ్మా? నీ హృదయం ఎవరికి ఆలయం కావాలి? మీకు ఒక సత్యం చెబుతా వినండి. మరియ తల్లి గర్భమందు యేసు ప్రభు ఉన్నారు. మరియ తల్లి దేవుని ఆత్మ చేత నింపబడింది, ఆవరించబడింది. మరియ తల్లికి తెలియకుండా భర్త వదిలిపెట్టి వెళ్ళాలనుకున్నాడు. వినండి, అంటే ఆమె దేవునికి ప్రాముఖ్యత ఇచ్చింది కాబట్టి చెబుతున్నాం. మరియ తల్లి హృదయములో మరియ తల్లిని పవిత్రాత్మ ఆవరించింది. మరియ తల్లి గర్భమందు యేసు ప్రభు వారు. ఈ విషయం తెలిసిన యోసేపు భార్యకు చెప్పకుండా వదిలిపెట్టి, భార్యకు మరుమాట చెప్పకుండా దేవుడు డైరెక్ట్ గా దేవదూతని ఎక్కడ పంపించాడు? యోసేపు నీ భార్య మంచిది, అలాంటిది వెళ్ళు, నీ భార్యను తీసుకో, ఐగుప్తు దేశానికి వెళ్ళి బిడ్డను తల్లిని భద్రంగా కాపాడుకో. నీ గుండెల్లో ఉన్న దేవుడు ఉంటే నీ భర్త మోసం చెయ్యాలన్న ఆలోచన వచ్చినప్పుడు కూడా దేవుడే ఆ భర్త మనస్సుని మార్చేస్తాడు. నీ గుండెల్లో దేవుడు ఉంటే నీ భార్య మోసం చేస్తుంటే ఆ భార్యను మోసం చేయకుండా దేవుడే కాపాడతాడు. నీ గుండెలో దేవుడు లేకపోతే నీ చుట్టూరా అందరూ మోసం చేసేది నీకు. ఎందుకంటే నీ గుండెల్లో ఉన్నవాడు సాతానుగాడు, ఆడు చేసేయన్ని మోసపు. అందుకే ఓ క్రైస్తవుడా, నిన్ను ఎవడు మోసం చెయ్యకుండా ఉండాలంటే అది భర్త అయినా, భార్య అయినా, తల్లి అయినా, అమ్మైనా, నాన్నైనా, ఫ్రెండ్ అయినా, గర్ల్ ఫ్రెండ్ అయినా మోసం చేయకుండా ఉండాలంటే నీ గుండె నిండా దేవుడు ఉండాలా. గుండె నిండా యేసు ఉంటే దుఃఖమైన సంతోషం, గుండె గుండెలో యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు, గుండె నిండా యేసు, గుండె నిండా స్నేహం నిలివేసిన నీవే నా నేస్తం, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే,
గుండె నిండా దేవుడు ఉంటే ఎవరైతే నీ మీద అబద్ధపు నేరాలు మోపుతారో వాళ్ళ మనసు మార్చి నిన్ను తన స్నేహితులుగా చేసుకుంటారు. ఉదాహరణకి యోసేపు గుండె నిండా ఎవరున్నారు? దేవుడున్నాడు. ఆ యోసేపు మీద తప్పుడు నేరం మోపింది ఎవరు? యజమానుని భార్య. చివరికి యోసేపు బుద్ధి మంచిదని తెలిసి చివరికి యజమానుని భార్య అంటుంది, నా కూతురుని పెళ్లి. నీ గుండె నిండా దేవుడుంటే నీ శత్రువులు, నీ మీద నిందలేసిన వాళ్ళు, నిన్ను అవమానించిన వాళ్ళు, నిన్ను ఏడిపించిన వాళ్ళు ఓ రోజున నీకు స్నేహితులు. ఈ రోజున మన గుండె నిండా ఎవరు లేరు. అందుకే దేవుడు అంటారు, నా నిమిత్తము ప్రజలు మేము హింసించినప్పుడు, నిందించినప్పుడు, అవమానించినప్పుడు మీరు ధన్యులు. ఎందుకంటే ఓ రోజున వాళ్ళు నీకేమవుతారు? స్నేహితులు అవుతారు. ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్ళ ముందు తల ఎత్తుకునేలా. యోసేపుకు ఎక్కడైతే అవమానం కలిగిందో, యోసేపు మీద ఎక్కడైతే నిందలు మోపారో, యోసేపును ఎక్కడైతే చెరసాలలో పడేశారో అదే ప్రదేశంలో యోసేపును మహాసింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. యోసేపు గుండెల్లో ఎవరున్నారు? దేవుడు. ఏ యోసేపు గుండెలో అయితే దేవుడు ఉన్నాడో అదే యోసేపు కుటుంబం అదే ప్రదేశంలో, అదే దేశంలో తండ్రికి అన్నలకి ఆశ్రయం ఇచ్చాడు. గుండె నిండా ఎవరుండాలా అమ్మా? గుండె నిండా పాకే. మంచిగా వస్త్రం కట్టుకుంటే మాకు తెలియదా ఈ చీర దొంగతనం చేసినట్టు. ఓ పెద్ద టీవీ కొనుక్కుంది అనుకో, యాడిదో ఇంటి నిండా అప్పులు పెట్టుకున్న టీవీ ఏమకి అవసరమా? కుళ్ళిపోతుంది. కోడలు గనక ఒక ముద్ద అన్నం తిన్నారు అత్తలు అంటారు, ఎవడు సొమ్ము తింటుండో, ఎవడు పనికి మాలినోడు చేయమని నీ కొడుకుని. నీ వల్లేగా నీ కొడుకు పనికి మాలినోడు అయ్యింది. నా కొడుకు బంగారు చదువుకుంటుండు, వాడు చదవడం బాపట్ల రైల్వే స్టేషన్ చుట్టూ తిరుగుతాడు. అమ్మ ఫీజు కట్టాలి, నాన్న ఫీజు, నువ్వు ఫీజుకి ఇచ్చిన అన్ని ఆడ బీచ్లో ఉంటావు. అయితే రామాపురం లేకపోతే శ్రీలంక. ఏంద్ర ఫెయిల్ అయ్యవంటే వాళ్ళందరూ పనికి మాలోడా ఎంత డబ్బు ఖర్చు పెట్టారు. పిల్లగాన్ని వెనకేసుకొచ్చింది మా తల్లి, కొంగు సాటును కప్పింది మా తల్లి. అవునా కదా? ఈ మన ఇళ్లలో జరుగుతున్నాయా లేదా? కొడుకులు పాడైపోతుంది ఎవరి వల్ల? ఎవరి వల్ల? తల్లులారా, కొడుకుల్ని నాశనం చేయగాకండి. అయిపోయినాక ఫాదర్ గారండి ఈడు మాట అంటలేదండి కాబట్టి వీడికి పెళ్ళి ఏం పెట్టి వాడు పోషించాలి. వాడు పెళ్లి చేసినాక నువ్వే పెళ్లి చేస్తావు. ఇప్పుడు వచ్చే అమ్మాయి చదువుకున్న అమ్మాయా, పని చేసే అమ్మాయి అని మనం చూడం. అమ్మాయి పొడుగాడు జుట్టు ఉండాలా, మనిషి ఎర్రగా ఉండాలా, దొండ పండు అయ్యే ఉండాలా. ఈ పండు పనికి, కొడుకు పనికి ఎవరి మీద మళ్ళీ ఆధారపడేది? ఈ పెన్షన్ మొత్తం కొడుక్కి పెట్టి 4,000 పెన్షన్ మొత్తం. ఇప్పుడు అత్తేం చేస్తుంది? 4,000 కొడుకు పెడుతుంది కదా. కోడలకు ఆకలై ఓ గంట ముందు ఓ ముద్ద ఎక్కువ ఎవడు పెడితే తిందామనొచ్చు. గుండె నిండా ఏముంది? పగ. ఒక ఊర్లో ప్రార్థనకి వస్తున్నారు ఇద్దరు ఆడాడు. వాళ్ళు వెనకాల లేని బైక్ వేసుకొని వస్తున్నారు. సంకలో బైబిల్ పెట్టుకున్నారు. ఇట్టగా ఆదరని ఏమే ఇటు తల తిప్పింది, వాడి తల తిప్పింది. ఇద్దరు గుడికి వస్తున్నారు. ఏంది వీళ్ళకి మెడలు ఏమైనా పట్టకపోయినాయా అని అనుకొని, సరేలే పూజ అయిపోయాక ఏందమ్మా మేడ ఇటు తిప్పును, ఇటు తిప్పును అంటే, నా కోడలంటే నాకు పడదండి, మొహం చూడాలంటే నా కొళ్ళు మంట. ఒక అడుగు తగ్గితే ఏమైంది? ఇప్పుడు తగ్గకూడదు. ఈడ ఇద్దరు చూడకూడదు, ఇద్దరు తగ్గకూడదు. చివరికి ఏమ్మా బాగా మిరపకాయలు కోసి బాగా మెల్ల పట్టపోయినట్టుకుందంటే, లేదండి
చర్చిలో బైబిల్ గుళ్ళో ప్రార్థన కదా అదంతే, నీకు తెలియదులే. ఇప్పుడు చెప్పండి, అత్త కోడల మధ్యలో ఏముంది? పగ, ద్వేషం. మీ నాయన మంతే ఉండదా? దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? మన గుండె నిండా ఎవరు ఉండాలా? అమ్మా, దేవుడు ఉండాలి. పగలు ఉండకూడదు. ప్రేమే పంచండి. ఏం పంచాలి? నా జీవితంలో వచ్చిన సాక్ష్యం చెప్తాను. ఇది పోయిన సంవత్సరం జరిగింది. నన్ను బాగా తిట్టి, నా పేరు చెడగొట్టి, నన్ను అవమానించిన ఓ వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి జ్వరంతో హాస్పిటల్లో ఉన్నాడు. ఈ వార్త నాకు తెలిసింది. ఇప్పుడు దైవ సేవకుడిగా నేనేం చేయాలా? నోట్లో మాట చెప్పండి. నోట్లో మాట చెప్పినంత తొందరగా హాస్పిటల్ పోతావా? మీరే బాగా జరిగింది వాడికి అట్టాగే జరగాల. నన్నే తిడతారా? అదే మనం అనే మాట. నేను అనకూడదు, నువ్వు అనాలి, రేవులు తేడా. మరి దేవుడు మీరైతే అనవచ్చు, మేమైతే అంతేలే. రూలు మారిపోతాయి అంతటా. నీకైతేనేమో తేనె, మాకైతేనేమో యాపకాయ. ఓకేనా? సరే, అయిపోయింది. ఇంకా గుంటూరులోని హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళి నవ్వుతా పలకరించి చిన్న ప్రార్థన, ఫ్రూట్స్ ఏమి ఇవ్వలేదు, చిన్న ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత ఉంది కదా, ఎవరు ఇవ్వలేని ఆనందాన్ని నా దేవుడు నాకు ఇచ్చాడు. గట్టి చెప్పుకో. అది ఎదుటి వ్యక్తికి ఎలా ఉంటది? సిగ్గులేదు, తిట్టినా కూడా నా కాడికి వచ్చిన వాడు అనుకుంటాడు. నాలో అహంకారం అంటే వాడికాడికి నేను పోయేది నేను అనుకుంటా. కానీ నాలో దేవుడు ఉంటే, నా దేవుడు తనను తాను తగ్గించుకొని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరయ్యా, వీరిని అని చెప్పినట్టుగా వెళ్ళి క్షమిస్తే, దేవుని బిడ్డలారా, దైవత్వాన్ని అనుభవిస్తా. రోజున నీ భర్తకి దేవుణ్ణి పంచు. యేసు ప్రభు వారు మార్తమ్మ మరియమ్మల గ్రామమైన బెతానియా గ్రామానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? బెతానియా గ్రామానికి వెళ్ళారు. లాజరుని మూడో రోజున తిరిగి, మూడో రోజు కాదు, నాలుగో రోజున తిరిగి యేసు ప్రభు వారు వచ్చి లాజరుతో కలిసి భోజనం చేస్తుంది. ఒక సహోదరి, క్షమాపణ పొందిన ఓ సహోదరి, ప్రేమను పొందుకున్న ఓ సహోదరి యేసయ్య పాదాలను కన్నీటితో కడిగింది, తన అందమైన జుట్టుతో తుడిచింది. ఇప్పుడు సుగంధ పరిమళ ద్రవ్యాన్ని తీసుకుని ఆయన పాదాలకి యేసయ్య ప్రేమనిస్తే ఏమో కూడా ప్రేమని పగన పెట్టుకోవాలి. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన, దైవారాధన, ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన, దైవారాధన, ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తలకులతో పాదాలు తుడిచింది. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తలకులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన, దైవారాధన, ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన, దైవారాధన, ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. అత్తరుతో యేసయ్యకి పోయేటువంటి తెలుసా? యేసయ్య ఆమె గుండె నిండా ఎవరున్నారు? సువాసన కలిగిన యేసయ్య.
ఆ సువాసని లాజరుకు చూపించింది. అక్కడ ఒక పనికి మాలినోడు ఉన్నాడు, నాకులు అంటూ. ఎవరు చెప్పండి? యోధా ఇస్కరియోతు ఉన్నాడు. ఆ వాసన చూసి అంటాడు, మరియమ్మా ఎందుకు డబ్బులు ఖర్చు పెడతావు? అడు డబ్బు మీద ప్రేమతో అన్నాడు కదా, పేదవాళ్ళ మీద ప్రేమతో కాదు. అంటే దాని అర్థం ఏంటి? ఆ యోధా ఇస్కరియోతుకి ఏ వాసన వచ్చింది? పవిత్రత అనే వాసన వచ్చింది. ఈ పవిత్రత అనే వాసన తట్టుకోలేక అనవసరం డబ్బులు వేసి అర్థమైందా? ఉదాహరణకి మీరు గుడికి వస్తా కదా, మంచి సెంటు కొట్టుకొస్తాను అంటావా లేదా? అట్లాగే నీలో దేవుడు ఉంటే, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, నీ హృదయమే దేవుడికి ఆలయమైనప్పుడు బైబిల్ పట్టుకుని ఎక్కడికి వస్తావు? నవ్వినా ఎగతాళి చేసినా, నీ భర్త ప్రార్థన చేయలేకపోయినా గుడికి రానియక. చాలా మంది భర్తలు భార్యని ఆడికి రానియరు, గుడికి రానియరు. చాలా మంది భర్తలు భార్య లేచి మోకాళ్ళు ప్రార్థన చేస్తాను గురకలు పెడతారు కావాలని. చాలా మంది భర్తలు ఏం చేస్తారు? భార్య లేచి ఏం చేస్తుందని ఒక్కడు తెరిచి ఒక్కడిని ముచ్చుతున్నాయి, ఏ మంచినీడు దా, టీ దా, కాఫీ దా అంటారు. సిగరెట్ దా, అగ్గిపెట్టి ఆడుంది, సుట్టేయడుంది, కాళ్ళ కింద దిండు పెట్టు, తల కింద దిండు పెట్టు అంటా ఉంటారు. అంటే ఏం చేయలేకుండా ముందు మీరు చేస్తే వాళ్ళు చేయకుండా. అర్థమైందా? నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నువ్వు లేచి మోకాళ్ళు వేసి ప్రార్థన, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నువ్వు ప్రతిరోజు బైబిల్ చదువుతావు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఏ ఇంటిలో సొమ్ము దొంగతనం చెయ్యవు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఏ ఇంటిలో నిప్పు నువ్వు పెట్టవు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీ వల్ల ఏ సంసారం నాశనం కాదు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఒకడు ఎదుగుతుంటే నువ్వు ఇంకా సహాయము చేస్తా. నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేడనుకో, ఎదిగేవాడిని పట్టుకొని కిందకి. నేను ఎదగకూడదు, పక్క ఉంటాడు కూడా. అందుకే మన హృదయం ఎవరికి ఆలయం కావాలి? దేవుడు. ఎందుకని తెలుసా? యేసయ్య తాను తిరిగి లేచాడు, మనకు కూడా పునరుత్థానాన్ని ఇచ్చాడు. అంటే నాతో పాటు మీరు కూడా పరలోకానికి రావాలా, నాతో పాటు మీరు కూడా తండ్రిని చూడాలా, నాతో పాటు మీరు కూడా మహిమ ప్రవేశం చెయ్యాలనుకున్నాడు. అంత గొప్పోడు మన ప్రభు. అందుకే ఆయన మన గుండెల్లో ఉండాలా, గూట్లో ఉండకూడదు. ఏడుండకూడదు? ఏడున్నాడు దేవుడు? పెద్ద టీవీ ఏడుంటది? హాల్లో. నట్టింట బైబిల్ మూల గూట్లు. ఈ ఇంట్లో ఉన్న దెయ్యం బయటికి పోకుండా ఇంటి బయట దేవుడు ఫోటో లేదా వాక్యం. లోపలికి వచ్చినప్పుడు దీవించబడతాం, బయటికి వెళ్ళినప్పుడు ముందు లోపల ఉండదు, బయటికి పంపేయండి. అర్థమైందా? ఇంకో కొంతమంది ఉన్నారు, ఏ బిడ్డలో తెలుసా? దేవుని బిడ్డలే, రక్తం చిందిస్తారు. ఆ రోడ్డు అమ్మటున్న కంప కోసి దేనికి పెడతారు? దాన్ని గుచ్చుకుంటుందా? దేనికి గుచ్చుకుంటుందా? మరి ఇది పెడుతున్నారు. కొంతమంది ఏలాడ కడతారు. ఏదో ఒకటే. మనం ఎవరి బిడ్డలు? మనం కొంతమంది నల్లగా కడతారు, బలం చూపెట్టాను. నీ గుండెలో దేవుడు ఉంటే ఇట్లాంటి అన్ని అవసరం లేదు. నా దేవుడి శక్తి ముందు ఈ యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు, కాయలు, గారకంప, బ్లడ్ ఏం పనిచేయదు. దేనికి పనికిరావు. అంత శక్తిమంతుడు నా ప్రభుని యేసయ్య. నువ్వు చల్లేది దేని రక్తాన్ని? ఆయన సృష్టించిన జీవి రక్తాన్ని. నువ్వు పెట్టేది దేన్ని? ఆయన సృష్టించిన ఓ ముళ్ళ కంపని. నువ్వు ఏలాడదీస్తున్నది ఏంది? ఆయన సృష్టించిన చెట్టుకు పుట్టిన ఓ కాయ. వీటన్ని చేసింది ఎవరు? దేవుడే. దేవుణ్ణి పక్కన పెట్టి దేవుడు చేసిన వాటిని ఇంటికి తగిలిస్తే రక్షణ ఏమైనా వచ్చిద్దా? అటువంటి మన మధ్య లేరా? ఉన్నారా లేరా? ఉన్నారు. ఏం చేస్తున్నావు? మరి బాపట్ల పోతున్నావు, ఎదురు రావా? వస్తున్నా ఉండు.
ఏమో మొహం కడుక్కోదు అప్పటికి, కళ్ళల్లో పుసి కారుతా ఉంటుంది, నోట్లో నుంచి ఏదో ఒకటి లాగరా నువ్వు. రా రా ఎదురొస్తున్నా, అంత ఎదురొత్తే నేను శుభంగా లేదు, పనికి ఎందుకు, ఆమె ఎదురు రమ్మని నువ్వు పోతా ఉండు. డబ్బులే డబ్బులు, దేని నిండా జేబు నిండా డబ్బులే. ఇంకొంచెం ముందుకు బాగానే తుమ్మగానే మళ్ళీ వెనక్కి వస్తుంది. ఏం వెనక్కి వచ్చామంటే ఆడు దుమ్మిండు, తుమ్మితే ఏమి నీకు. ఇంకొంచెం ముందుకు పోగానే నల్ల పిల్లి ఎదురైంది. అబ్బో ఈరోజు ఏదో నాకు మూడింది. నీ మనసు మంచిగా లేకపోతే పిల్లి కాదు, కుక్క కాదు, గాలి, గాలి గిరగిరగిరగిర తిరుగుతుంది. గాలి ఆడుంది, ఏంటిది ఏముందాడా. నేను కూడా చాలాసార్లు ఆగి చూశాను, నాకేం కనపడదు దుమ్ము తప్పితే. గాలిని చేసింది ఎవరు? పిల్లిని చేసింది ఎవరు? చివరికి కట్టుకున్న భార్యని చేసింది ఎవరు? ఎక్కడి నుంచి చేశాడు? పక్కటే ఎముక నుండి. నా ఎముకల్లో, నా దేహంలో, ఆమె నా వంటిది కాబట్టి నారి, అవునా? మరి నీలో నుంచి వచ్చిన నీకెందుకు ఎదురు రావాలా? ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. కష్టపడేవాడు ఎడారిలో అయినా అడవిలో అయినా ఎక్కడేసినా బతుకుతాడు. సామరోడికి అన్ని వంక, పిల్లి ఎదురైందని, కుక్క ఎదురైందని, పంది ఎదురైందని వంకలు. ఈరోజు ఏ మొహం చూశానో ఎదురై దగ్గర, ఈడు పై మొహం వేసుకున్నాడు, ఈడు తెలియదు. అర్థమైంది నేను చెప్పింది? ఈడు పై మొహం వేసుకున్నాడు, తన కింద ఏం తగిలింది? చివరికి ఇంటికి వచ్చి ఎవడు మొహం చూసి, ఒరే పడికి మళ్ళీ నువ్వు పై మొహం వేసుకున్నాడు చివరా, అందుకే నీకు ఎదురురాయి తగిలిందిరా, నీ ఎవడు మొహం చూడలేదు. ఎందుకంటే ఆడిది దేవుడి రూపమే, నీది కూడా. దేవుడు నరుడికి తన రూపం ఇచ్చాడు, దేవుడు నరుడికి తన పోలికిచ్చాడు, దేవుడు నరుడికి తన రక్షణ ఇచ్చాడు, దేవుడు తన నరుని తన రక్తంతో శుభ్రంగా కడిగాడు, దేవుడు నరుని హృదయంలో తన ఆత్మను పెట్టాడు. ఇక నరుల్లో దేవుడు చూడాల్సిన పోయి కీడు చూస్తున్నారు మనలో చాలా మంది. పొద్దున్నే బాపట్ల భయాన్ని జరగానే విధవరాలు తెల్ల చీర కట్టుకొని డబ్బా పట్టుకుని బతుకు చెడా పాపం లేరు అటాటోళ్ళు. మళ్ళీ ప్రార్థన చేస్తారు, స్తోత్రం దేవా, అయ్యా ఆమె ఎదురొచ్చిందయ్యా, నాకేమి. విధవరాల పక్షాన ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. గుర్తుపెట్టుకో, నీ పక్షాన దేవుడు ఉంటాడో లేదు తెలియదు కానీ, ఎందుకంటే విధవరాలికి ఆత్మీయమైన భర్త, భౌతికమైన భర్త చనిపోయినప్పటికీ కూడా ఆత్మీయమైన భర్త నా ప్రభు అయిన ఆ భర్త కాపుదల ఆ విధవరాలకుంది. ఒక విధవగా భయపడొద్దు, ఒక విధవగా బాధపడొద్దు. ఎందుకనగా నీ భర్త స్వర్గ రాజ్యములో నీ కోసం ఓ స్థలాన్ని సిద్ధం. నీ గుండె నిండా ఉండాలి. ఎవరు ఉండాలా? వీళ్ళేమన్నా తక్కువ? విధవరాల పెన్షన్ 6,000 అయితే 3,000 వడ్డీకి, 3,000 ఇంట్లో ఖర్చులకి, అవునా? వీళ్ళు ఇచ్చినాక వాడు ఏ కూడా పోతాడు. ఫాదర్ గారండి, నేను 2 లక్షలు ఇచ్చాను అయ్యా తినకుండా, వాడు చచ్చిపోయి నేనేం చేసిన, వాడు చచ్చిపోతే లేరా? నువ్వు విధవరాలివి, భర్త సహాయం నీకు లేదని, నీకు డబ్బులు ఇస్తే నువ్వేం చేయాలా? తనివి తీరా తిని చక్కగా ప్రార్థన. వీళ్ళు తినకుండా మిరపకాయలు పోయి 6,000 వడ్డీకి ఇస్తారు, ఆడి ఎగ్గొడతాడు. ఇచ్చినాక నన్ను నమ్ము, నా మొహం చూడు, ఇచ్చినాక అమ్మ 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 అంట, ఇచ్చినాక నీ అమ్మ అంటాడు. నిజానా కదా? ఎన్నిసార్లు మోసపోయి దేవుడి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి దేవుని బిడ్డలారా, మన హృదయంలో దేవుడు ఉంటే మనల్ని ఎవరు మోసం చేయలేరు. కాబట్టి ఆలయాలు ఎన్ని? ఆలయాలు? ఓకే, మొదటి ఆలయం రాతితో కట్టబడిన ఆలయం. ఆలయంలో ఎవరుంటారు? ఆలయంలో ఏం చేయాలా? ఆలయంలో ఏం చేయాలి? ప్రార్థన, ఆరాధన చేయాలి. ఆలయంలో ఏం చేయకూడదు? గట్టి చెప్పండి, గట్టిగా. రెండో ఆలయం
క్రీస్తే ఆలయం అని ఏం చెప్పాడు? నేను నిజమైన దేవుని నిరూపించాడు. మనం కూడా నిరూపించుకోవాలి. ఏమని చెప్పండి, ఇది చెప్పరు, పక్కన తోడ గురించి బాగా చూద్దాం. నిజమైన దేవుని బిడ్డలని మనం నిరూపించుకోవాలి. చెప్పనా? సో ఉదాహరణకి మీరు రేపు ఎట్లా ఏం పనికి వెళ్తున్నారు రేపు? మీరు కండ్లకేగా. సో చాలా మంది ఏం చేస్తారు తెలుసా? పరికండ్ల కోసం కాలి కింద వేసి తొక్కుతారు, కొన్ని కండ్లు ఇరుతారు. నీవు దేవుని బిడ్డవైతే ఆ కండలు ఎరవకూడదు, కాలి కింద వేసి తొక్కకూడదు, అన్ని కండలు ఎరవాల. ఒకసారి అట ఒక ఆవిడట ఆ సాలు మొత్తం ఎతికిన 10 కండలే ఉన్నాయట. రైతుకు డౌట్ వచ్చిందట, ఏందమ్మా ఈ కండలు తగ్గినాయి అంటే, పాపం పండలేదేమో సాలు అనుకొని తగలబెట్టినాక ఏమో ఆ సాల్లోనే ఏడుతుందంట. అమ్మ ఈ సాలు ఇరిచింది నేనే. అట్లా దొంగలు లేరు. నువ్వు దేవుని బిడ్డవైతే రేపు నుంచి కండెల దొంగతనాలు అన్ని ప్రతి కండ ఏం చేయాలా? ఇరవాలి. మనం తెలికల్లా వాళ్ళం కదా, ఒక కండి ఇస్తూ ఒక కండ దాచిపెట్టుకుంటారు. అంత తగలబెట్టినాక పోతారు పరికండ్లు ఏరటానికి. అవునా? అప్పుడు ఎవరు దొంగ? సేనోడు దొంగ, మనం దొంగ. అవంట పరికండలు పెట్టి 10,000 సంపాదించింది. ఎంత? 10,000 అయిపోయిన వచ్చినట్టు, అబ్బా నేను 10,000 సంపాదించాను. చివరికి ఆ రోజు కడుపులో నొప్పి వచ్చింది. డాక్టర్ దగ్గర పోతే 20,000 అయినాయట. ఎంత పోయినాయి? దొంగ సొమ్ము ఎట్టగా దొంగిస్తాడు ఆడు, నీకంటే గజి దొంగ. ఓపిక 500. ఇంకా తగ్గట్లేదండి. సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాన్ రాస్తే మొత్తం పోయింది. మళ్ళీ వారాలు ఆడుకోడికి వచ్చాయా, ఒక వారం 10,000 ఏమా. అందుకే నువ్వు దేవుని బిడ్డవైతే ఇట్టాడు దొంగతనాలు. మూడో ఆలయం సంఘమే. మన సంఘం దేవునికి, సంఘం దేవునికి ఆలయం అయితే ఏంటి ఆశీర్వాదం? దేవుడే మన ఊరికి కాపుదల. మనకి ఏ కొరత? ఎండేస్తే ఏమవుతాడు? రాత్రి అయితే ఏమవుతాడు? అగ్ని అవుతాడు. సో కాబట్టి ఆకలేస్తే అన్నం పెడతాడు. మన సంఘంలో ఉండాల్సింది ఎవరు? ఊర్లో అడుగు పెట్టగానే నాకు అనిపించాలి, అబ్బా ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందనిపించాలి, అనవసరంగా ఈ ఊరు ఇచ్చామనుకోకూడదు. 4వ ఆలయం నేనే. క్రైస్తవుడు నేనని చెప్పొచ్చుగా, మీరైతే ఇక తెలియటానికి. ప్రతి క్రైస్తవుడు దేవునికి ఆలయం కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఏందో అవగా నిద్రపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన ఆలయం పండుగ చేసుకుంటున్నాం కాబట్టి, మరి దేవుని ఆలయం మనం దేవుని బిడ్డలుగానే బ్రతకాలి. సో దేవుని బిడ్డలు దేవునికి ఏం చేయాలి? నీ దేహంతో నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి. పుత్ర పవిత్ర ఆత్మ నామమున అందరం లేచి నిలబడి ప్రవేశ